అమ్మవారి యొక్క అనంతమైనటువంటి వైభవం, ఆ వైభవంలో సృష్టి దాని యొక్క ఆవిర్భావం, అందులో ఉన్నటువంటి ప్రకృతి ఎలా విస్తరించింది, అది గ్రహ నక్షత్రాల స్వరూపంలో ఎలా విస్తరించింది, అలా విస్తరించినటువంటి గ్రహ నక్షత్ర మండలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఆధారభూతమైనటువంటి ఆ తల్లి వీటన్నింటినీ దేనికోసం నిర్దేశించింది. ఇప్పుడు మనం బట్టలు ఆరేసుకోవాలి, చాలా చిన్న పని. మన రోజువారీ మనకి వస్త్రం, అది సమాజంలో మనం బతకాలి అంటే ఆ బతకాన్ని ఆధారంగా చేసుకుని కొంత మర్యాదని పాటించాలి. సంఘ మర్యాదలు అని కొన్ని ఉంటాయి. ఆ మర్యాద అంతర్గతంగా స్త్రీ పురుష విభేదం, అది లింగ భేదం అని చెప్తాం. అది దేనివల్ల వచ్చింది? ఏ జగత్తు అయితే సృజింపబడిందో ఆ సృజింపబడినటువంటి ఈ జగత్తు విస్తరించాలి. సృజింపబడినటువంటిది విస్తరించాలి. ఆ విస్తరించాలి అంటే లింగ భేదము కావాలి, స్త్రీ పురుష భేదము కావాలి. ఈ రెండింటి ద్వారా ఏ సంఘ నియమాల్లో అయితే అంతర్గతంగా వచ్చిందో కొంత కుల వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఏర్పడింది. కుల వర్ణ వ్యవస్థ అప్పుడున్నటువంటి విధానాల్లో ఎలా ఏర్పడింది? ఎవరు శ్రద్ధ చదువు మీద ఉంది, ఎవరి శ్రద్ధ జ్ఞానం మీద ఉంది, ఎవరు ఎలాంటి పనులు చేయడంలో నిష్ణాతులు, పని చేసేటప్పుడు ఎంత మనసుని లగ్నం చేసి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని వాళ్ళు చేసేటువంటి పనికి వాళ్ళు అలంకృతం చేయగలుగుతారు. దానివల్ల కులములు వాళ్ళు చేసేటువంటి వృత్తి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఇవ్వబడ్డాయి. అలా చేసుకున్నటువంటి వ్యవస్థ సంఘంగా విశేషంగా విస్తరించింది. అలా విస్తరించినటువంటి ఈ సంఘము కొంత గౌరవ మర్యాదలు కావాలంటే శరీరానికి అసలైనటువంటి బట్ట ఏమిటయ్యా అంటే చర్మమే. ఆ చర్మము లేకుండా లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని చూసాము అంటే బతకలేం, భరించలేం, చాలా భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమైనటువంటి అంత శరీర నిర్మాణాన్ని అంతటిని కూడా పైన ఒక పూత పూసి అమ్మవారంతా దాచేసింది, మాయ చేసేసింది. ఆ మాయ చేసేసి తద్వారా ఏం చేసింది? శరీరానికి ఒక చర్మాన్ని ఇచ్చేసింది. దీంతో కూడా ఈ జగత్తులో ఏర్పడేటువంటి ప్రకృతి మార్పులన్నింటినీ కూడా అనుభవించేటంత శక్తి జీవుడికి తర్వాత కనపడలా. ఏదైతే కృతయుగం కన్నా కూడా పూర్వముగా జీవుడి యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత జగత్తులో అసలు ఎటువంటి మర్యాద లక్షణాలు అంటే వాళ్ళకి ఇది వికారము అనేటువంటి భావన లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో జగత్తులో అలా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ తపస్సులోంచి ఒక మనిషితో ఒక మనిషికి వ్యాసంగం మొదలయ్యేటప్పటికల్లా అది జ్ఞానం పెంచుకోవడం కోసం కావచ్చు, సృష్టిని పెంచుకుంటూ విస్తరించుకోవడం అనేటువంటి విషయం కావచ్చు. మనిషితో మనిషికి సంపర్కం పెరిగిన కొద్దీ ఏమైపోయింది? ఇలా కనపడితే బాలేదు, ఏదో కాస్త అడ్డు పెట్టుకుందాం, చలి నుంచో అగ్ని నుంచో లేకపోతే వాన నుంచో లేకపోతే వేడిమి నుంచో రక్షించుకోవడం కోసం ఒక వస్తువుని ఆధారంగా చేసుకుని శరీరాన్ని కప్పుకోవడం దగ్గర నుంచి మొదలయ్యి దీన్ని ఇంకాస్త మంచిగా శరీరాన్ని కప్పుకునేందుకు కనుక మనం వాడుకుంటే ఇంకాస్త మనకి శరీరం రక్షణ పొందుతుంది అనేటువంటి వ్యవహారం వచ్చింది. ఆ రక్షణ నుంచి మనం ఇన్ని రకాల బట్టల్ని ఇంట్లో పేర్చుకుని మునిగిపోతున్న ఇళ్ళు బట్టలతో మునిగిపోతున్నాయి, మనుషులు తక్కువైపోతున్నాం. అలాంటి వ్యవస్థకు వచ్చాం. చూడండి, ఒక బట్టని వస్త్రాన్ని ధరించిన తర్వాత సదాచారం ఏమిటయ్యా అంటే ఒక్కసారి ఒక 10 నిమిషాల కోసమో 5 నిమిషాల కోసం అయినా సరే నువ్వు ఏ వస్త్రాన్ని అయితే ధరిస్తావో ఆ వస్త్రాన్ని తప్పనిసరిగా మళ్ళీ నీటితో అనుసంధానం చేసి అంటే ఉతుక్కుని శుభ్రం చేసుకుని మళ్ళీ సూర్యభగవానుడు ఎదురకుండా ఆరేసుకోవాలి. ఈ రెండూ లేకపోతే ఆ వస్త్రానికి మళ్ళీ శుభ్రత అనేటువంటిది రాదు. రాత్రిపూట ఇలా బట్టలు ఆరేసుకుంటానులేండి, ఏదో ఉద్యోగాలు చేస్తున్నాం, రాత్రిపూట ఉతికేసుకుంటాను రాగానే వాషింగ్ మిషన్ పాపం ఒక ఇంట్లో 2 చేతులతో చేసే పన్నంతా చేసి పెడుతుంది, దానిలో వేసేస్తాం, రాత్రికి ఏదో సమయానికి ఆరేసుకుంటాం, పొద్దున్న లేవగానే ఆఫీసులకి వెళ్ళే లోపల దాన్ని తీసి లోపల పడేస్తాం అనుకో. దానికి నిజంగా ఏ వానాకాలమో చలికాలమో అయ్యి ఉండి మనం ఆఫీస్కి వెళ్ళే లోపల దాని మీద పడవలసినటువంటి స్థాయిలో సూర్యకిరణాలు పడకపోతే ఆ వస్త్రం నుంచి ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. అది శుభ్రమా, వాడ్డమా, సదాచారమా, అశౌచమా ఇవన్నీ పక్కన పెట్టేయండి. ముందు ఆ వస్త్రాన్ని మడతేసి ఇంకొక రోజంతా బయట ఉంచినా కూడా దాని మీద తరిగినంత ప్రేరణతో సూర్యకిరణాలు పడకపోవడం మూలాన ఒక ముక్క వాసన వస్తుంది.
అది ధరించామనుకోండి, అది ధరిస్తే ఏమవుతుంది, ఆ దుర్గంధం ఏదో మన శరీరం నుంచి వస్తున్నట్లుగా భావన అవుతూ ఉంటుంది. అవునా కదా? కనుక ఒక వస్త్రాన్ని కాసేపు వేసుకుని ఆరేసాము, దానికి సరైనటువంటి స్థాయిలో సూర్యరశ్మి సూర్యకిరణాలు పడేటట్లుగా వ్యవస్థ చేశాము అనేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకుంటేనే ఆ వస్తువు ఆ వస్త్రము బాగుంటుంది. అది ధరించినటువంటి మనిషి ఎటువంటి దుర్గంధము లేకుండా శుభ్రంగా నలుగురికి కనపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వస్త్రాన్ని ఆరేసుకోవాలంటే పద్ధతి 2 కర్రలు వెనకాల నాటుతాం. అంటే ఇప్పుడంటే బాల్కనీల్లో గోడలు వచ్చేసాయి, గోడలకి శీలలు కొడుతున్నాం. ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి పెరట్లో ఆరేసుకోవాలంటే ఏం చేసేవాళ్ళం, 2 కర్రలు పాతేసేవాళ్ళం. ఆ 2 కర్రలకి ఈ మూల నుంచి ఆ మూల దాకా గట్టిగా దారంగా తాడు కట్టేవాళ్ళం. ఆ తాడు మీద బట్టలు ఆరేసుకునేవాళ్ళం. అంటే ఒకటి నిలవాలంటే ఇంకొకటి ఆధారం కావాలి. అక్షాంశాలు రేఖాంశాల దగ్గర నుంచి తీసుకుంటే వీటన్నిటితో అక్షాంశ రేఖాంశ పద్ధతిలో 2 కర్రలు పాతి, ఆ కర్రలు పాటిన దాంతో భూమధ్య రేఖను రాసి, ఆ భూమధ్య రేఖ నుంచి ఇవి అక్షాంశాలని ఇది రేఖాంశాలని నిలువుగా అడ్డంగా చేస్తే, ఇప్పుడు మనం జాలీలోంచి ఒక పకోడీలు వేసుకున్నాం, బజ్జీలు వేసుకున్నాం అనుకుందాం, మూకుల్లో అవి వేగుతున్నాయి, తీయాలంటే ఏం చేస్తాం, జాలీతో ఉన్నటువంటి ఒక గరిటె పెట్టి దానిలోంచి తీస్తాం. ఏమవుతుంది, అనవసరమైనటువంటి నూనె పదార్థం అంతా కిందకి వెళ్ళిపోయి రావాల్సిన పదార్థం మాత్రమే బయటికి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకో దానిలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. మరి అక్షాంశ రేఖాంశ పద్ధతుల్లో మొత్తం భూమండలాన్నంతటినీ కూడా ఒక సాలెగూడులాగా అమ్మవారు ఎందుకు చేసింది, ఎవడు నిలబడాలో, ఏ ప్రదేశం ఎక్కడ ఉండాలో, ఎటువంటి క్రమంలో ఈ భూగోళం ఏర్పడిందో, అందులో ఏ ప్రదేశం అతి చల్లగా ఉంటుందో, ఏ ప్రదేశం అతి వేడిమిగా ఉంటుందో, ఈ వేడిమికి చల్లకి మధ్యలో ఉన్నటువంటి సమశీతోష్ణ స్థితి ఎక్కడ ఉంటుందో, ఈ సమశీతోష్ణ స్థితిలో ఉండేటువంటి వారి దగ్గర ధర్మం ఎలా నిలుస్తుంది, నీరు ఎక్కడ నిలబడుతుంది, దీంతో పాటుగా ఎక్కడ సముద్ర జలాలు ఆగాలి, ఎక్కడ అతి శీతల ఖండాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచుగడ్డలు ఉన్నా సరే అవి పారిపోకుండా ఎలా నిలబడాలి, ఆ నిలబడుతున్నటువంటి దాని ద్వారా ఎటువంటి సాగరాలు ఉత్పన్నం అవ్వాలి, నదులు చిన్న పాయ ఉత్పన్నం అవ్వాలి, ఆ పాయ ద్వారా జగత్తులోకి నీరు అనేటువంటిది ఇలా ప్రవేశించాలి. చుట్టూతా ఉన్నది సముద్రమే, సముద్రం మధ్యలో భూమి కేటాయింపబడింది. ఆ సముద్రపు నీరు భూమి మీద ఉన్నా మరి అంత ఉప్పులోంచి మరి మంచినీళ్ళు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఆ మంచినీటిని ఉప్పు నీటితో సంసర్గం లేకుండా ఎలా క్రియేట్ చేసింది అమ్మ. ఆ నీరు ఈ నీరు ఒక చోట ఉంటే ఈ బిందువులు కలుసుకుని మొత్తం మంచినీళ్ళని అన్నీ ఉప్పు నీళ్ళుగా మార్చేయచ్చుగా, మారకుండా ఎలా అమ్మవారు అలా ఉంచింది. ఆ నీళ్ళల్లో దాహక శక్తి అంటే దాహాన్ని తీర్చగలిగేటువంటి శక్తిని ఎలా పెట్టింది, ఆ నీటిలో దాహక శక్తితో పాటుగా ప్రాణశక్తిని ఎలా నిలువరించింది. ఆ నిలువరించినటువంటి దాన్ని పైగా ఉన్న నీళ్లు ఉండిపోయినట్లుగా ఉంటే దాని ద్వారా కొన్నాళ్ళకి నీళ్లు కూడా వాసన మలభూయిష్టం అయిపోతాయి. ఆ నీటిని అలా ఉంచకుండా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి దాకా దాన్ని పారేటట్లు చేసి ఆ పారుతున్నది ఈ ప్రవహిస్తున్నటువంటి ప్రదేశం అంతటిని కూడా సస్యశ్యామలం చేస్తూ చివరికి ఏ ఉప్పు నీటితో అయితే మొత్తం భూమండలం అంతా ఆవరింపబడి ఉన్నదో ఆ నీటిలోకి ఈ మంచి నీటిని కూడా తీసుకెళ్ళి కలిపిపోతూ ఉంది. అంటే ఇంత వ్యవస్థ చేసి ఎక్కడ ఏది నిలవాలి, ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడ పర్వతాలు ఉండాలి, ఎక్కడ మేఘాలు, ఆ పర్వతాలు ఎక్కడ మేఘాలు బాగా క్రియేట్ అయితే అక్కడ పర్వతాలు ఉంటే ఈ మేఘాలను ఆ పర్వతాలు ఢీకొనడం ద్వారా ఎక్కడ ఎలా వర్షాలు పడవాలి, ఆ వర్షాలు పడ్డ దాని నుంచి ఎంత నీరు ప్రవాహం అనేటువంటిది మంచినీటి ప్రవాహం మొదలవ్వాలి. ఆ మంచినీటి ప్రవాహం ఏమన్నా కొలంలో పడుతుందా, లేకపోతే మంచిగా మనం ఏర్పాటు చేసుకున్న పాత్రలో పడుతుందా, మట్టి మీదే పడుతుంది. ఆ మట్టి మీద పడ్డ దాన్ని కూడా ఎంత స్థాయిలో ఆ నీటి యొక్క కింద మడుగు ఉండాలి, ఎంత దూరం ఉండాలి, ఎంత లోతు ఉండాలి, ఆ లోతులో ఎలాంటి మొక్కలు ఉండాలి, ఆ మొక్కలు ఈ పడినటువంటి నీటిని గ్రహించి దాని ద్వారా నీటిని శుద్ధి చేసి మంచినీటి జలాన్ని పైన ఉంచి మలినాలతో నిండినటువంటి నీటిని కిందకి ఎలా ఉంచేస్తాయి, దాంతో బురద మన్ను కింద ఎలా ఉండిపోతుంది, ఇవన్నీ ఉన్నా సరే ఆ నీరు శరీరానికి ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుంది. ఇన్ని రకాల వ్యవస్థలతో ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు 3, 4 అనడం కాదు సతోత్సవ వ్యక్తి, 4, 5, 6, 7 క్లాసుల్లో చదువుకున్నటువంటి సోషల్ వచ్చింది, సైన్స్ వచ్చింది. ఒక మంచినీటిగా మురికి నీళ్ళని మార్చుకోవడం అనేటువంటి వ్యవస్థని ప్రాక్టికల్ ఎగ్జామ్ సైన్స్లో మనం 5 మార్కుల ప్రశ్నకి ఎగ్జామ్ నేను రాసాను, మనం కాదు. ఏదో నేను పెద్దదాన్నో మరి చిన్నదాన్నో నాకు తెలియదు, కానీ నేనున్న రోజుల్లో అది వ్యవహారం అంతా అది డయాగ్రామ్ రాసి ఆ మంచినీటిలో ఉన్నటువంటి మలినాలు సెకండ్ దానికి వెళ్ళి ఆ సెకండ్ దానిలో ఉన్న మలినాలు కొంత కిందకి ఇంకాస్త మలినాలు వెళ్ళి ఇలా 3 క్రియల్లో అతి మంచి నీరు అనేటువంటిది దాహక శక్తిని తీర్చగలిగేటువంటి శక్తి పైన ఉన్నటువంటి నీళ్ళల్లో ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కదపకుండా ఎక్కువ
ఘర్షణ దాని ఎందుకు కలగకుండా పైన ఉన్నటువంటి నీటిని సంయోగ క్రియ అనేటువంటి దాన్ని ఒక్కదాన్ని పట్టుకుని నీటిని తేర్చుకుని తాగడం అనేటువంటి దాన్ని అలవాటు చేసుకున్నాం. ఆ తాగే క్రమంలో కూడా అడవుల్లో ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువ చెట్లు, ఎక్కువ మొక్కలు, సూర్యరశ్మి తక్కువగా పడేటువంటి కేంద్రాలు ఎక్కడ ఉంటాయో ఆ కేంద్రాల్లో ఉండేటువంటి నీటిలో అంతా శుద్ధమైనటువంటి జలం ఉండొచ్చు, కానీ తెలియనటువంటి సూక్ష్మక్రిములు ఎక్కువగా నీళ్ళల్లో ఉండే అవకాశం ఉంటుంది. మరి వాటిని బాగు చేసుకోవడానికి మళ్ళీ ఎలాంటి పద్ధతులు వాడాలి? సూర్యరశ్మితో పాటు కింద అగ్నిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ అగ్నితో నీళ్ళని వేడి చేసుకోవాలి. ఈ నీళ్ళని ఆ వేడి చేసుకున్న తర్వాత తాగుతూ ఉండాలి. ఇన్ని వ్యవహారాలు ఎందుకు వచ్చాయంటే అన్ని చోట్ల మనుషులు బతుకుతూ ఉన్నారు. జీవం అనేటువంటిది అన్ని చోట్ల ఏర్పాటైంది కనుక ఆ జీవము వృద్ధి చెందాలన్నా, విస్తరించాలన్నా ఆ జీవక్రియలు అనేటువంటివి జాగ్రత్తగా సలపబడాలి. ఆ జీవక్రియలు చేస్తూనే మనిషి తన బుద్ధిని వికసింప చేసుకుంటూ ఆ వికసనం ద్వారా ఏర్పడినటువంటి ఆచార వ్యవహారాల్ని తను బతుకుతున్నటువంటి ఆ సమాజంలో, అడవిలో బతుకుతున్నావా, అడవికి ఒక సమాజం, ఆ అడవికి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాతావరణ పద్ధతులకి, అక్కడ ఉన్నటువంటి కాలమాన స్థితులకి, అక్కడ తక్కువగా ప్రసరిస్తున్నటువంటి సూర్యరశ్మికి అనుగుణంగా జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, అక్కడ దొరుకుతున్నటువంటి అతిగా ఉన్నటువంటి వృక్ష సంపదని, దాంతో ఫల సంపదని, దాంతోపాటు భూగర్భముగా ఉండేటువంటి రకరకాల ఏమంటారు వాటిని, భూగర్భ నిధులని ఎలా మనం సంరక్షించుకుంటూ ఉండాలి. ఎక్కడ ఎలాంటి నీళ్లు ఉంటే, ఎలాంటి గాలి ఎక్కడ ఎలా ప్రసారితమైతే, ఎటువంటి చెట్లు ఎలాంటి ప్రాంతాల్లో అధికంగా పెరుగుతూ ఉంటే, ఎక్కడ విశేషమైనటువంటి ఆకర్షణ శక్తి అంటే ఏమంటారు, మనం ఎక్కడ తవ్వినా సరే ఆ తవ్వినటువంటి దానిలో మెరుస్తున్నటువంటి రాళ్ళు ఎందులోంచి వస్తే దాన్ని బట్టి ఆ భూమి లోపల ఏది నిక్షేపాలు ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది. ఇలా ఈ అక్షాంశ రేఖాంశాలు ఎందుకు ఉపయోగపడ్డాయి అమ్మవారికి అంటే, ఇప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు రకరకాల నాణాలన్నీ తీసుకుని ఇలా గుప్పెట్లో వేసుకుని ఇష్టం పిల్లలకి ఆ డబ్బుతో ఆడుకోవడం. చిన్నప్పుడు నాన్నగారు రోజు రూపాయి 10 పైసలు 5 పైసలు కూడా నేను పైసా చూడలేదు, కానీ 5 పైసలు 10 పైసలు 20 పైసలు పావల 50 పైసలు రూపాయి అంతవరకు తెలుసు. 2 రూపాయల తర్వాత వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. దాని ముందు రూపం తెలియదు నాకు 5 పైసలు, ఆ 5 పైసల నుంచి మొదలెడితే జీవితాన్ని. పైసా దానికన్నా ఇంకా తక్కువ కూడా ఉన్నాయి, పైసా కన్నా కూడా తక్కువ ఉన్నవి కూడా ఉన్న రోజులు ఉన్నాయి. కానీ చిలుకాని ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇలాంటివి అంటే ప్రతి ఏవైనా సరే ఒక డబ్బు రూపంలో నాన్న రోజు ఓ చిన్న చాక్లెట్ కొనిపించకుండా ఓ రూపాయి నాణ్యం చేతిలో పెట్టేవాడు. ఈ రూపాయి నాణ్యం చేతిలో పెడితే అవన్నీ దాచుకుని నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని అనుకోవడం ఇష్టం. ఆ ఇన్నింటిని ఇలా చేతిలో పెట్టుకుని ఇలా అనుకుని ఆ చిన్న జేబుల్లో దాచుకోవడం ఇష్టం. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాటన్నింటిని బయటికి తీసి నాకు ఇంత డబ్బులు ఉన్నాయని చూపించుకోవడం ఇష్టం. అంటే దేన్నైనా ఇలా పట్టుకున్నాము అంటే ఇంత ఉందని చెప్పడానికి సంకేతంగా వాడతాం. ఆ సంకేతం ఇప్పుడు ఇంత ఏది ఉంది, భూమండలం ఉంది. ఆ ఇంత దానిలో ఎన్ని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఇదంతా ఇలా ఉంటుంది. అంతా మొత్తం నిండి ఉంటుందా? కొన్ని చోట్ల శూన్యం ఉంటుంది, కొన్ని చోట్ల పదార్థం ఉంటుంది, ఇంకొన్ని చోట్ల రత్నమాణిక్యాలు వైఢూర్యాలు ఉంటాయి, నవరత్నాలు ఉంటాయి, నిక్షేపం చేసి ఉంటాయి. కొన్ని చోట్ల ఏది నాటితే దాన్నల్లా తనంతట తానుగా విస్తరింపగలిగేటువంటి భూ వ్యవస్థ ఉంటుంది. దానిలో విశేషమైనటువంటి దాని ఏమంటాము, పెరగడానికి దేన్నైనా వృద్ధి చేయడానికి కావాల్సినటువంటి మూలకాలు విస్తారంగా అందులో ఉంటూ ఉంటాయి. దానివల్ల ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం మనమేమో తవ్వుతున్నాం, అమ్మవారు దాన్ని నిక్షేపం చేయడం కోసం ఒక జల్లెడ, భూమంతా ఆవిడకి ఎలాంటిదంటే జల్లెడ. ఇంట్లో వంట వండేటప్పుడు ఏం చేస్తాం, రాళ్ళని వేరు చేసి బియ్యాన్ని, అంటే ఇప్పుడు రాళ్ళు లేవులేండి, అప్పుడప్పుడు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు రాళ్లతో కూడిన వడ్లతో కూడిన మనకి బియ్యం వస్తూ ఉండేవి. అందులోంచి అవి వేరు చేయడానికి అమ్మ ఏం చేసేది, ముందు చెరిగేది. ఆ చెరిగిన తర్వాత పెద్ద పెద్దవన్నీ పక్కకు వచ్చేవి. అందులో మళ్ళీ నూక ఉండేది, నూకతో పాటు బియ్యం వచ్చేవి. ఆ బియ్యంతో పాటు నూకతో పాటు ఉన్నటువంటి అన్నాన్ని వండితే అన్నం మెత్తపడిపోతుంది. దాంతో తల్లి ఏం చేస్తుంది, మళ్ళీ జల్లెడ తీసుకుంటుంది. ముందు ఆ నూకలన్నీ ఆ జల్లెడతో ఆ రంధ్రం ఉన్నటువంటి పరిణామాన్ని బట్టి నూకంతా కిందకి దిగిపోయేది. మిగతా అన్నాన్ని వండుకుంటే అందులో రహస్యం ఏమిటి, ఎందుకు నూక తీసేసేయాలి, ఈ నూకతో అన్నం ఉంటే అన్నం మెత్తపడుతుంది. ఒకే పరిమాణంలో ఉన్నటువంటి ఒకే స్థాయిలో ఉన్నటువంటి వస్తువులతో అన్నం వండితే, ఒకే స్థాయిలో నీళ్లు పోస్తే ఉడకబడవలసినవన్నీ ఒకేసారి ఉడుకుతాయి, సమానంగా ఉడుతాయి. ఒకటి అతిగా ఉడికితే దాని పక్కన ఉన్నది ఉడకవలసినంత ఉడికినంత మాత్రం చేత దానివల్ల ఇది కూడా వేడిని గ్రహించి మెత్తబడిపోతూ ఉంటుంది. అతి మెత్తదనం అనేటువంటిది అన్ని కాలంలో కూడా అంత ఇష్టంగా తినడానికి ఇష్టం ఉండదు. కనుక ఇష్టంగా మన పదార్థాన్ని మార్చుకోవడం కోసం జల్లెడ్ని దాంతోపాటుగా చాటని వాడుతూ ఉంటాం. అది వేసిన తర్వాత ఇలా పెట్టేసేస్తే అన్నం ఉడికిపోతుంది, మళ్ళీ ఒక గిన్నె కావాలి. అంటే ఒక ఇంట్లో ఒక ఆహార వ్యవస్థ సరిగా అవ్వాలంటేనే ఇన్ని రకాలుగా
వ్యవహారం జరగాలంటే ఈ భూమండలాన్ని అంతటినీ క్రియేట్ చేసి దాని ముందు జల్లెడగా చేసి అందులో మనుషులకి ఎన్ని కావాలో ఎన్ని నిధి నిక్షేపాలు ఉంటే ఆ భూమి అలా నిలుస్తూ ఉంటుందో, చుట్టూతా నీటి ఉప్పు నీటిని పెడితేనే భూమి ఒక చోట ఉంటే ఆ నీటితో పాటు ఉన్నటువంటి లవణాల ద్వారా వచ్చినటువంటి రకరకాల రసాయన విలక్షణమైనటువంటి విధానాలన్నీ కూడా భూమి లోపల మినరల్స్ని పెంచుతూ ఉంటే దాని ద్వారా వచ్చేటువంటి విషయాలన్నింటినీ భూమి లోపల ఎక్కడ ఏది ఉండాలి అని అమ్మించేసింది. తన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల ఐశ్వర్యాలన్నింటినీ కూడా ఈ జల్లెడ మీద ఒక్కసారి ఇలా పోసేటప్పటికి ఏమైంది, ఆ అక్షాంశాలు రేఖాంశాలని బట్టి ఆ చిల్లు ఎంత పెద్దదైతే అక్కడ అలాంటివి వెళ్ళాయి, ఈ చిల్లు ఎంత చిన్నదైతే అక్కడ అలాంటి పదార్థాలన్నీ వెళ్ళి నిక్షేపమయ్యాయి. అలా మొత్తం భూమండలాన్నంతటిని కూడా ఎక్కడ ఏది ఎలా వేస్తే అదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఏమంటాం వ్యవస్థ. ఆ వ్యవస్థ మామూలు వ్యవస్థ కాదు. ఒక ఇంట్లో హాలు, బెడ్రూములు 2, అన్నం తినేందుకు ఒక డైనింగ్ రూము, దాంతోపాటు 2 వాష్రూమ్స్, ఒక వంటిల్లు ఉండడానికి 2 బాత్రూమ్, బాల్కనీలు ఇస్తే అంతకన్నా పెద్ద విశేషంగా భావించి ఇదే మన ఇల్లు అనుకుని ఎక్కడ ఏది ఉంటే మనకి వీలుగా ఉంటుందో, ఎక్కడ ఏ వస్తువులు పెట్టుకుంటే వంటకి వీలుగా ఉంటుంది, ఎక్కడ ఏ వస్తువులు పెట్టుకుంటే చదువుకోవడానికి బాగుంటుంది, ఎక్కడ ఏ వస్తువులు ఉంటే నలుగురు వస్తే కూర్చోడానికి బాగుంటుంది, ఇంత వ్యవహారం మనం ఆలోచించి దాని గురించి ఎప్పటికప్పుడు నూతనంగా సనాతన పద్ధతులు పక్కన పెట్టుకుంటూ నూతనంగా మన వ్యవహారాన్ని మార్చుకుంటూ ఉంటాం. ఆ తల్లి ఏం చేసింది, అతి సనాతనమైనటువంటి వేదం ఏ రకంగా తనని తాను విస్తరింపజేసుకుంటే భూమి ఎంత ఎక్కువ కాలం ఈ ఆకాశతత్వాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నా సరే ఆధారమైనటువంటి ప్రతి వస్తువు ద్వారా ఎంత సనాతనమైనటువంటి వ్యవహారాలు వెనకాలకి వెళ్తున్నా, ఎంత ఆధునీకరణమైనటువంటి వస్తువులతోనూ మనస్సుతోనూ మనిషి వృద్ధి చెందుతున్నా వాడు ఈ సనాతనమైన వ్యవహారాల వల్లనే సుఖాన్ని పొందగలడు తప్ప మిగతావన్నీ కూడా మళ్ళీ వెళ్ళి ఈ భూమిలోనే కలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో భూమండలాన్ని ఇంత విశేషంగా మనకి ఇచ్చింది. ఇందులో ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అతిగా తవ్వేసేసి ఆ స్థాయి ఇప్పుడు ఎక్కడైతే లోతు ఎక్కువ తవ్వేసామో అక్కడ పక్కన ఉన్నదంతా వీళ్ళు అందులో పడుతూ ఉంటుందిగా, దాంతో ఇక్కడున్న భూమి సడలుతూ ఉండాలి. ఆ సడలు వెళ్ళినప్పటికల్లా కాస్త ప్రకంపనలు ఏర్పడుతున్నాయి, దానివల్ల కొంత వినయాలు వస్తున్నాయి. దాంతోపాటు అమ్మవారు ఎన్ని ఏర్పాటు చేసిందో తనంతా తానుగా కొన్ని చోట్ల అగ్ని మండలాలు ఏర్పాటు చేసింది. ఆ అగ్ని వల్ల ఏమవుతుంది, దాని నుంచి ఆ సూత్రం నుంచి ఇప్పుడు ట్రైన్లు నడవడం, అసలు ఒక వాహనం ముందుకి కదలడం అనేటువంటిది ఆవిరి అనేటువంటి లక్షణం ద్వారా వచ్చింది. భూమి మనం సైన్స్ ఏం చదువుకున్నాం, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. తనంతట తానుగా భూమి తన చుట్టూ తాను తిరగాలంటే ఎక్కడి నుంచి రావాలి, ఆ ప్రెషర్ ఎక్కడి నుంచి రావాలి? ఈ ఇందులో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు మధ్యలో పేలుతూ అందులోంచి వచ్చేటువంటి ఆవిర్లని భూమికి ఆగ్నేయ దిశగా ప్రసరించేటట్లుగా కనుక వ్యవహారం ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి గర్భంలో తనలో దాచుకున్నటువంటి ఆ లావా ద్వారా ఎగసిపడేటువంటి మంటల ద్వారా ఏర్పడుతున్నటువంటి ఆవిరి మొత్తం భూమి తన చుట్టూ తాను తిరిగేటువంటి శక్తిని పొందేటువంటి కారకంగా ఏర్పాటు చేసింది. మనం అనుకుంటాం ఇంత చేసింది, మంచి భూమిని ఇవ్వచ్చు కదా, మధ్యలో ఈ అగ్నిపర్వతాలను ఎందుకు పెట్టింది అమ్మవారు, దాంతోపాటు పెద్ద పెద్ద లోయలను ఎందుకు పెట్టింది, పర్వతాలను ఎందుకు పెట్టింది, ఎక్కడ బలంగా ఉంటే ఏది మిగతా వస్తువులు నిలుస్తాయో, ఇప్పుడు పేపర్ ఎగిరిపోతుంది, దీన్ని ఆపడానికి ఏం చేసాం, బలం దాని మీద పెట్టాం. ఇంత జగత్తు ఎగిరిపోతుందని కాదు, దీనిలో జరిగేటువంటి యుగా క్రమంలో జరిగేటువంటి వ్యవహారాలు, ప్రళయం ఒకసారి ఇసుక వల్ల కలుగుతుంది, ప్రళయం ఒకసారి రకరకాల ధాతువుల వల్ల జరుగుతూ ఉంటుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు మొత్తం భూమంతా ఒకవేళ పడిపోయింది అనుకోండి, ఆ భూమిలో ఉన్నటువంటి వ్యవహారమైనటువంటి విషయాలన్నీ కూడా ఒకవైపుకి ఇలా వంగిపోయి మొత్తం భూమంతా వంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత ఉన్నా ఉపరితలం అంతా సమాంతరంగా కనపడుతూ తన స్వాభావికమైనటువంటి స్వరూపాన్ని మాత్రం ఎప్పుడు గుండ్రంగా ఉంచుకుంటూ ఆ గుండ్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవహారము కూడా తను నుంచున్నాను, తను ఏకంగా మొత్తం అంతా తను నియంత్రించుకుంటున్నాను అనేటువంటి స్థితిలోకి రావాలంటే దీనికి ఒక ఆకర్షణ శక్తిని పెట్టాలి. ఆకర్షణ శక్తిని పెట్టాలి అంటే ఏ భూమి అయితే తన చుట్టూ తాను తిరుగుతుందో దానిపైన దాన్ని గ్రహించి నిలబెట్టగలిగేటువంటి ఒక గురుత్వ శక్తి ఉండాలి. ఆ గురుత్వ ఆకర్షణ శక్తిని ఏదైతే సూర్యుడి ద్వారా ప్రబలంగా తీసిందో ఆ సూర్యుడి ద్వారా కటకం ఒక అద్దాన్ని ఎదురుకుండా పెట్టి, అది సూర్యుడు ఎదురుకుండా పెట్టి ఆ సూర్యరశ్మిని ఒక అద్దం మీద తీసుకొచ్చి ఆ అద్దం నుంచి మిగతా అద్దాలలోకి కిరణాలు కనుక ప్రసరింపజేసేటట్లుగా కనుక టెక్నాలజీ పెట్టుకుంటే ఆ గ్రహాల ద్వారా మధ్యలో ఉన్నటువంటిది ఏదైతే ప్రేరేపింపబడుతుందో దాని ద్వారా ఉన్నటువంటి భూమండలాలన్నీ కూడా కాంతివంతంగా మారుతాయి. మధ్యలో సూర్యుడిని పెట్టింది, చుట్టూతా ముందు ఒక కటకాన్ని పెట్టింది, అది తన నుంచి వచ్చేటువంటి ప్రసరణ శక్తి, కాంతి శక్తి.
అది మొత్తం జగత్తులన్నింటికి కూడా అదే ఆధార శక్తి. దాని నుంచి అన్ని శక్తులు జగత్తులోకి వెళ్తున్నాయి. తాను ఒక చోట నుంచుంది. తన నుంచి వచ్చేటువంటి రశ్మిని ముందు ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక భూగోళం మీద పెట్టింది. అది విశేషంగా ప్రజ్వలింది. డైరెక్ట్గా వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్నం పూట ఒక అద్దాన్ని తీసుకెళ్ళి సూర్యుడికి ఎదురకుండా గుంటూరులో పెట్టామనుకోండి, ఏమవుతుంది? 2 నిమిషాలు బదులు పట్టణంలో పగిలిపోతుంది. దానికి అంత శక్తి లేదు. ఈ శక్తి ఎలాంటిది? అమ్మవారు ఏర్పాటు చేసినటువంటి తన గ్రాహక శక్తిని, తన చైతన్య శక్తిని భూమండలాలన్నింటినీ నిలపడం కోసం ఏ కాంతినైతే ప్రసరింపచేసిందో ఆ కాంతిని తీసుకునే క్రమంలో మధ్యలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అతి శక్తివంతమైనటువంటి గోళంగా దాన్ని సూర్యుడిగా పెట్టేసింది. అది మండిపోతుంది. అది మంట ఎంత మంట అంటే అమ్మలో పావు వంతు మంట. ఆ పావు వంత మంటని తను కేవలం స్వీకరించి దాని ద్వారా చుట్టూతో ఏం చేసింది? ఒక దాని మీద నుంచి ఇంకో దాని మీదకి, ఇంకో దాని నుంచి ఇంకో దాని నుంచి, ఇంకో దాని నుంచి ఇంకో దాని నుంచి, ఇలా శక్తిని ప్రసరణం చేయగా చిట్ట చివరికి ఆ కాంతులన్నీ కలిపి భూమి మీద పడాలి. ఆ భూమి మీద భరించగలిగేటంత స్థాయిలో నివాసయోగ్యంగా విధానాలు ఉండాలి. ఇప్పుడు గ్రహాలు ఎందుకు వచ్చాయి? ఇవన్నీ కటకాలు. అంటే అద్దానికి అద్దంలోంచి కిరణం మరో అద్దం, ఆ అద్దంలోంచి కిరణం మరో అద్దం, ఆ అద్దంలోంచి కిరణాలు ఇంకో అద్దం, ఇలా అద్దాల మించి ఎప్పుడైతే కిరణ కాంతి ప్రసరిస్తుందో చిట్ట చివరికి భూమి మీద పడింది. ఈ భూమి మీద ఏమైంది? ఇప్పుడు మండడానికి అవకాశం లేదు, కాల్చడానికి అవకాశం లేదు. మనందరం ఉన్నవాళ్ళం బతకడానికి ఆధారభూతమైంది. ఇప్పుడు గ్రహాలు ఎందుకు వచ్చాయండి? భూమి మీద ఒక్కదాని మీద ఎందుకు ఇంత మనం భరించగలిగేటువంటి సూర్యరశ్మి ఎందుకు వస్తుంది? దీని మీదనే ఆ సూర్యరశ్మిని ఆధారంగా చేసుకుని మనం బతకడానికి కావాల్సినటువంటి వ్యవహారం అంతా కూడా ప్రకృతిగా సిద్ధమైంది. ఇక్కడ మాత్రమే మనం ఏ పంట వేసుకుంటే ఆ పంట పండుతుంది. మరి ఇంత పంట పండించుకుంటే ఈ భూమి సరిపోక ఇప్పుడు ఏం చేస్తాం? మిగతా గ్రహాల వైపుకు ప్రయాణం చేస్తాం. అక్కడ ఒక చోట అతిగా ఎండలుగా ఉంటాయి, ఇంకో చోట గురుత్వాకర్షణ శక్తే లేదు, ఇంకో చోట మనిషి బతకడానికి అవకాశాలు లేవు, ఇంకొన్ని గోళాలు మండిపోతున్నాయి, ఇంకొన్ని గోళాలు అతి చల్లగా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ నీ భూమిని ఆధారం చేసుకుని నేను బతికించడానికి అమ్మవారు చేసింది. నువ్వు అక్కర్లేని వ్యవహారాల వైపు కూడా వెళ్ళి అన్ని గ్రహాలని చేతనం చేయాలి, అక్కడ కూడా నేను వెళ్ళి బతికేసేయాలి, అక్కడ కూడా నేను ఏదో చేసేసి అక్కడ కూడా మొత్తం నిజం చెప్పాలంటే పాడి చేయాలనేటువంటి ఆలోచన మనిషి బుర్రలోకి వచ్చింది. ఇప్పుడు చూడండి, గ్రహాలు నక్షత్రాలు అసలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు మనము సైంటిఫిక్ మూవీస్, కాస్త మనకి మనసుకు ఆనందాన్ని కలిగించే మూవీస్ ఎలా ఉంటాయంటే, ఓ పెద్ద భూగర్భ నిక్షేప ఎప్పుడో రాజులు మహారాజులు అందరూ కూడా క్రియేట్ చేసి వదిలేసినటువంటి ఆ ధనాగారాల్లోకి వెళ్తూ ఉంటారు. అందులో లైట్ ఉండదు, చిమ్మ చీకటిగా ఉంటుంది. ఒక్కసారిగా పైనుంచి ఎక్కడి నుంచో లోయలోంచి పైనుంచో కాంతి కిరణం పడుతుంది. అదొక అద్దం మీద పడి దాని నుంచి మొత్తం చుట్టుపక్కల ఏర్పాటు చేసినటువంటి అన్ని అద్దాల మీద కాంతి కిరణాలు పడతాయి. దానివల్ల ఆ రూమ్ అంతా కూడా కాంతివంతంగా మారుతుంది. ఇప్పుడు మనం ఏర్పాటు చేయబడ్డటువంటి గ్రహ నక్షత్రాలు కావచ్చు, మిగతా భూగోళ మండలాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన చుట్టూతో ఇన్ని తిరుగుతున్నాయి. అవన్నీ ఎందుకున్నాయి అంటే ఒకటానికి ఒకటి ఆధారం లేకపోతే ఇందులో 10 మంది ఆధారపడి బతకడానికి అవకాశం లేదు. ఎలాగైతే 2 కర్రలు ఉండాలి, అడ్డుగా దారము ఉండాలి, దాని మీద బట్ట ఆరేస్తే ఆ బట్టని పట్టుకోగలిగేటువంటి శక్తి మనం అడ్డంగా పెట్టినటువంటి తాడు కూడా ఉండాలి. అంత శక్తి ఉండాలి. ఇంత శక్తి ప్రతిదానికి ఉంటే తప్ప ఆరేస్తే అయిపోతుందా? ఈ లోపల గట్టిగా గాలి వచ్చింది, బట్టలన్నీ ఒక చోటుకి వెళ్ళిపోయి మూటగా ఒక చోటుకు వెళ్ళిపోతాయి. దాన్ని మళ్ళీ ఆపాలంటే దానికి అడ్డు పెట్టడానికి ఒక క్లిప్ పెట్టాలి. ఇప్పుడు ఇంత భూమండల వ్యవస్థలో ఇంత ప్రకృతి చైతన్యంగా నదులు, సముద్రాలు, కొండలు, లోయలు, దాంతోపాటు అగ్నికొండలు, అగ్ని గోళాలతో కూడుకున్నటువంటివి ఇవన్నీ ఏర్పడుతూ ఇంత విశేషంగా అమ్మవారు ఎందుకు చేసింది? ఇసుక ఎందుకు ఇచ్చింది? రాళ్ళు ఎందుకు ఇచ్చింది? బండరాళ్ళు ఎందుకు ఇచ్చింది? బండరాళ్ళని పెద్ద పెద్ద కొండరాళ్ళు ఎందుకు చేసింది? కొండరాళ్ళు పర్వతాలు ఎందుకయ్యాయి? పర్వతాలు మహాపర్వతాలు ఎందుకయ్యాయి? ఆ పర్వతాల పక్కనే దాన్ని ఏమంటారు, లోయలు ఎందుకున్నాయి? అడవులు ఎందుకున్నాయి? అడవుల్లో ఇంత మొత్తం కాకులు దూరని కారడవి అంటాం, చీమల దూరని చిట్టడి అంటాం. అంత హాయిగా బతకడానికి విశాలంగా చేయొచ్చు కదా. కొన్ని చోట్ల ఎందుకు అంత మార్మికమైన ప్రదేశాలు పెట్టేసింది? ఇంకొన్ని చోట్ల ఉన్నట్లుండి లోయల్లో పడిపోతూ ఉంటాం, మనం దాన్ని గమనిస్తూ ఉంటాం. ఆ లోయల్లో ఏం నిక్షేపాలు పెట్టింది? అలా లేకపోతే భూమి అంతా సమతుల్యంగా ఉండడానికి అవకాశం లేదనేటువంటి ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకుని పెట్టింది. ఇన్ని చేయడానికి ఒక భూమిని ఏర్పాటు చేసి అందులో ఇంతమందిని బతకడానికి ఇన్ని ఏర్పాట్లు చేసింది. మనమేమనుకుంటాం, ఇలా జరగకుండా ఉంటే బాగుండు, ఇలా పెట్టకుండా ఉండే బాగుండు, అమ్మ ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం. మన ఇంటికి వచ్చి పక్కవాడు కాసేపు కూర్చుని టీ తాగి థ్యాంక్స్ అని చెప్పి బయటకు వెళ్ళాల్సిన వాడు ఇది ఇక్కడ పెట్టకండి, ఇది బాగాలేదు, నాకు నచ్చలేదంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది? అది నా ఇల్లు అండి, నాకు నచ్చినట్లుగా పెట్టుకున్నాను, అది నాకు అవసరం అని చెప్తాం. అలా కాదులేండి, అంటే నా ఇంట్లో నేను ఇలా పెట్టుకుంటా, అది నీ ఇల్లు, ఇది నా ఇల్లు. ఎవరింట్లో మర్మాలు, ఎవరింట్లో అవసరాలు, ఎవరింట్లో పద్ధతులు ఆ ఇంటి యజమాని బట్టి ఉంటాయి. ఇప్పుడు మన ఇంటికి యజమాని ఎవరు? అమ్మవారు. ఆవిడ ఎక్కడ ఏం పెట్టింది? అందుకు పెట్టింది. మొత్తం భూమంతా నిలబడడానికి పెట్టింది. అంతా పెట్టింది కాకపోతే ఇందులో మనం ఈ భూమంతా మందని ప్రశాంతంగా ఉంటున్నామా? ఇందులో మళ్ళీ గడులు గీసుకుని ఇది నా ఇల్లు, ఇది నీ ఇల్లు అనుకుంటున్నాం.
అవునా కదా? దాన్ని పాడి చేసేస్తాం. ఉన్న వ్యవస్థని పాడి చేసేస్తున్నాం. ఈ పాడి చేసే వ్యవహారంలో భూమంతా కూడా తన స్థితిగతుల్ని పాడి చేసుకుంటున్నా, మనకివ్వవలసినటువంటి సంపదని ఇవ్వగలిగినటువంటి స్థాయిలో మనం స్వీకరించలేమని తెలిసి ఇవ్వకుండా పాపం ఇంకా ఇంకా లోపలికి మరుగున పడిపోతున్నా, ఎప్పటికప్పుడు జరిగేటువంటి ప్రళయాల వల్ల మనం అనుకుంటాం, అబ్బా ఇంత పెద్ద విపత్తు ఎందుకు వచ్చింది, ఎక్కడో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇంకెక్కడో ఇంకేదో జరుగుతోంది, ఇంకెక్కడో భూమి కంపించింది, ఇంకెక్కడో అగ్నిగోళం బద్దలైంది, ఇంతమంది చచ్చిపోయారట అనుకుంటూ ఉంటాం. ప్రకృతి వైపరీత్యాలతో పాటుగా మానవ సంబంధితమైనటువంటి ప్రేరణతో కూడుకున్నటువంటి తప్పిదాల వల్ల కూడా చాలామంది చచ్చిపోతూ ఉన్నాం. ఇంతమంది ఒకేసారి ఎందుకు చచ్చిపోవాలి? ఇలాంటి రచన ఎందుకు చేయాలి? దీంతో పాటు ఇంత విశృంఖలమైనటువంటి బాధని మనుషులకు ఎందుకు ఇవ్వాలి అమ్మవారు? అంటే విశృంఖలం అంటే భరించలేనంత స్థితిలో బాధను ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అవి అలా ఉండకపోతే నువ్వు ఈ మాత్రం కూడా ఇంతకాలం ఉండలేవు. అవి లేకపోతే ఆ బాధ అంటే తెలిస్తేనే భయం అర్థమవుతుంది. భయం అర్థమవుతేనే ఎవడో ఉన్నాడు నడిపించేవాడని అర్థమవుతుంది. నీకు నువ్వుగా అన్నీ బాగుంటే అహంకారం వచ్చేస్తుంది. ఎక్కడో ఒక భయాన్ని చూసి ఆ భయం నుంచి నేను ఏమవ్వాలి, ఈ భయం నా దాకా రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి, ఈ కష్టం నా దాకా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా ప్రతి మనిషి తను తరిచి చూసుకుని ఆలోచించుకుంటాడు. ఆలోచన వచ్చిందంటే అప్పటిదాకా ఉన్న అహంకారం పక్కకి వెళ్ళిపోయి నేను ఆధారపడినటువంటి ఒక శక్తి ఏదో ఉంది నన్ను నడిపిస్తోంది, ఇదేది కూడా తనంతట తానుగా నా దగ్గరికి రాలేదు, ఇది నాది కాదు అనేటువంటి ఒక వ్యవహారం బయటకు వస్తుంది. ఇంత జగత్తు, ఇన్ని భూమండలాలు, దాంతోపాటు గ్రహ నక్షత్రాలు, పాలపుంతలు ఇవన్నీ ఉండి ఇంత జగత్తును నడిపిస్తున్నాయంటే, ఇంతమంది మనుషులకు ఆధారభూతమైందంటే అందులో ఉండేటువంటి విషయాలు పంచవిధ ప్రకృతులు అన్నాడు. ఆ పంచవిధ ప్రకృతుల ద్వారా ఇంత భూమండల వ్యాప్తి జరిగింది. దాంతోపాటు ఈ భూమండలాన్ని నడపాలంటే ఒక మాయాజనిత శక్తి కావాలి. అదే శ్రీకృష్ణ పరమాత్మగా జగత్తులోకి వచ్చాడు. ఆయన ఎవరిని పట్టుకున్నాడు? ఏ శ్రీకృష్ణ పరమాత్మ అయితే మాయాస్వరూపుడుగా ఉన్నాడు, ఆయనకి పుంస్వరూపం ఉంది కనుక శ్రీకృష్ణ అనుకున్నాము. ఆ పుంస్వరూపానికే రాధ, అదే ధార. ఆ ధార లేకపోతే మాయ ప్రసరించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరగదు. నీళ్లున్నాయి, బోళ్ళున్నాయి, అది ధారగా పడితే కానీ అందులో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు మాలిన్యాలు పోవడానికి అవకాశం లేదు కదా. మడుగుగా ఉన్నంతసేపు మాలిన్య భరితం. మడుగు ధారగా లహరిగా కిందకి వెళ్ళిపోతూ ఉంటే దానిలోంచి విస్తరింపజేసుకుంటూ తమని తాము మాలిన్యాలన్నీ కూడా భూమిని ఆశ్రయించి వెళ్ళిపోతాయి. శుద్ధమైనటువంటి జలం ధారగా కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ధార అనేకులకి దాహార్తిని తీరుస్తుంది, ప్రాణాలు నిలుపుతుంది. కనుక ధార లేకపోయినటువంటి చోట ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థలు ఏర్పడతాయి. కనుక మొత్తం జగత్తులోకి మొట్టమొదటి వచ్చినటువంటి దేవతా స్వరూపాలని మనం అనుకున్నా, జగత్తుని నలిపేటువంటి మూలకాలని సైన్స్ అనుకున్నా, వచ్చింది ఏమైనా ఉంటే ఒక ధారాశక్తి, ఒక మాయాశక్తి. ఈ రెండేం చేస్తున్నాయి, ఎక్కడి నుంచి నీళ్లు పడతాయో తెలియదు. గంగోత్రికి వెళ్ళి గంగోత్రి పైనుంచి ఇంకా గోముఖం పైన ఉన్నటువంటి స్థాయికి వెళ్తే అసలు నీరు ఎక్కడ పుట్టింది, ఇక్కడ వెతికే ప్రాంతం నువ్వు ఎంత శోధించినా ఇప్పటిదాకా ఎవడు కనుక్కోలేకపోయాడంటే ఎక్కడ పుట్టిందని అలా వచ్చేసిందా? అలా వచ్చేసింది అంటే అయితే ఎవరి చేతిలోంచన్నా రావాలి, ఎవరి మాయాజనితమైనటువంటి ప్రేరణలోంచైనా రావాలి. నువ్వు ఎప్పుడైతే భగవంతుడు అనేటువంటి ఒక శక్తిని నమ్మలేవో, నమ్మనప్పుడు కనీసం ప్రకృతిని నమ్మగలిగితే అది ఎక్కడి నుంచి వస్తుందో మార్గం తెలుసుకోలేవో, ఆ మార్గం తెలియనప్పుడు ఈ ప్రకృతి భగవంతుడు ఈ రెండు కలిపితే ఒకటే అనే విషయం ఎప్పటికైనా నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఆ ఒప్పుకొని తీరిన తర్వాత ఎప్పుడైతే ఆ స్వరూప లావణ్యాన్ని దర్శిస్తావో, అక్కడి నుంచి మొదలైంది ధార, తర్వాత ఇంత పెద్ద ప్రవాహమైంది. మన ఇంట్లో కాస్త నీళ్లు పడితేనే కొద్ది దూరం వెళ్ళి ఆగిపోతాయి. మరి ఆ ప్రవాహానికి అడ్డుకట్ట లేకుండా ఎప్పుడు ఎందుకు అలా సాగుతోంది? ఇంతమంది జీవితానికి ఎందుకు ఆధారమైంది? దాన్ని అంత స్థాయిలో నీరు ఎప్పుడూ ప్రవహించేలా చేయగలిగే వాడేవాడు, ఆ మార్గాన్ని నిర్దేశించిన వాడేవాడు, ఆ మార్గాన్ని ఆధారంగా చేసుకుని ఇన్ని క్షేత్రాలు ఏర్పడడంలో, అందులో ఉన్నటువంటి మూల విరాట్టుల్లో ఉన్నటువంటి ఆ శక్తి చైతన్యాన్ని ప్రబలం చేసి దాని ద్వారా జీవితాలు మారుతున్నటువంటి సాధువుని మనం ఎదుర్కొండా పెట్టి, ఆ సాధు మార్గం నుంచి ఆ సాధు మార్గంలోకి వెళ్ళినటువంటి వాడు ఏ మహర్షిత్వాన్ని పొందాడు, ఆ నీళ్లలో స్నానం చేస్తే వాడికి ఎలాంటి చైతన్యం వచ్చింది, ఇంట్లో బకెట్లో నీళ్ళకి ఆ నదిలో ఉన్నటువంటి నీళ్ళల్లోకి ఏమిటి తేడా, అక్కడ వాడు చేసిన స్నానం, ఇక్కడ నేను చేసిన స్నానం, రెండు శరీరాన్ని శుభ్రం చేసుకోవడం ఒక్కటే పరమార్థమైతే వాడెందుకు పరమాత్మని చూస్తున్నాడు, మనం ఎందుకు కేవలం నీటి బిల్స్ని మాత్రమే చూస్తున్నాం? నీళ్ళ బిల్లు వస్తుంది, నెల తిరిగేటప్పటికి వస్తుందా రాదా? ఇది అపార్ట్మెంట్ లైఫ్ అంటే మెయింటెనెన్స్ అని అందరూ పడేస్తారు. ఇప్పుడు కొత్త వ్యవహారం అదంతా కూడా. అపార్ట్మెంట్ లైఫ్లోకి వెళ్ళేటప్పటికి ఏమంటాడు, మొత్తం 20 మందో 30 మందో గృహ సముదాయం ఒకే చోట ఉంటారు, మీ కర్మ అందరూ ఒకటే, దాదాపుగా కర్మలు ఒకే రకంగా చేసి మూకుమ్మడిగా ఉండేవాళ్ళు ఒక అపార్ట్మెంట్లో పడేడుస్తారు. అవునా కదా? ఉన్న విషయం అదే. వినడానికి కాస్త బాధాతప్తమైన హృదయాలతో ఉంటుంది కానీ కర్మల సారంగా ఒక్కొక్కడిని ఒక్కో విధానంలో చేస్తాడు. నీళ్ళు ఆగిపోయా మొత్తం 20 కుటుంబాల వాళ్ళు నీళ్ళు లేకుండానే ఉండాలి, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళిపోవాలి. కరెంట్ ఆగిపోయిందా, ఏమన్నా ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం అయిందా, మొత్తం అందరం కలిసి ఒకేసారి చీకట్లో ఉండాలి, లేకపోతే విసురుకుంటూ ఉండాలి. ఏదో ఒకటి అందరూ కలిసి అనుభవించవలసినటువంటి కర్మలు ఉన్నాయి వాళ్ళకి, అందుకని ఒక చోట బతుకుతున్నారు వాళ్ళు.
ఇక్కడి నుంచి ఆలోచిస్తే ఎన్ని వ్యవస్థల్ని ఇలా మనం మెయింటైన్ చేసుకుంటూ పోతే అమ్మ చరిత్ర అర్థమవుతుంది మనకి. అవునా కదా? ఇక్కడ నీటి బిల్లు కనబడుతుంది, అక్కడ వాడికి పరమార్థం కనబడుతుంది. ఎక్కడుంది తేడా? దీన్ని ఇక్కడ వాడు ఇది నాది అని పట్టి ఉంచలేదు, ఇక్కడ వీడు నాకు కావాలి అని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పట్టుకుందామని ప్రయత్నం చేసిన ప్రతిసారి దానికి తగ్గ మూల్యం మనిషి చెల్లించాల్సిందే. పట్టుకోకుండా ఉన్నదాన్ని అనుభవిద్దాం అనుకున్న ప్రతిసారి ఉన్నదాంతో తాదాత్మ్యం చెందింది, ఆ ఉన్నదాన్ని వైపుకి మనస్సు రమించిపోతూ ఉంటుంది. కనుక వీడు పరమార్థాన్ని అనుభవిస్తున్నాడు, వాడు కేవలం ఇంకా నేను మాట్లాడితే బాగుండదు. అవునా కదా? కనుక ఇవన్నీ కూడా ఇలాంటి పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి ఈ క్షేత్రాలకి నదులకి దూరంగా ఎప్పుడైతే నాగరికత పెరుగుతూ వచ్చిందో ఆ నాగరికతలోంచి పుట్టినటువంటి వాడిలోంచే నాస్తికత్వం కూడా ఎక్కువైపోయింది. నాస్తికత్వం పెరుగుతున్న కొద్దీ ఆధునికత పెరుగుతుంది, ఆస్తికత్వం పెరుగుతుంది. ఆస్తికత్వంలోంచి ప్రబలమైనటువంటి గుణాలు పెరిగి రాక్షసత్వం పెరుగుతుంది. ఆ రాక్షసత్వం ఇంకా పెరిగి పెద్దదైపోయి బ్రహ్మాండాన్నంతటినీ కూడా ఇది ఏమీ లేదు, యాదృచ్ఛికంగా ఏర్పడింది. నువ్వు నేను ఈ జీవితం ఈ శరీరం ఉన్నంతగా ఆనందించాలి తప్ప ఇది పడిపోయిన తర్వాత లభించేది ఏమీ లేదు. మనిషి ఒకసారే పుడతాడు, ఒకసారే పోతాడు, అంతే ఈ జగత్తు యొక్క కార్యము అని చెప్పేటువంటి మతాలు పుడుతున్నాయి. ఆ మతాల్లోంచి వైదిక ధర్మశాస్త్రం ఎన్ని విశేషాలుగా తన యొక్క స్వరూపాన్ని బయటికి వేద స్వరూపంగా చెప్తున్నా సరే నమ్మేవాడు, నమ్మించగలిగే శక్తి ఉన్నవాడు లేడు. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా తన నిక్షిప్తం చేసుకున్నటువంటి పురాణాంతర్గత విశేషాలను తెలుసుకుంటే వీటన్నింటిలో ఉన్నటువంటి ప్రతి రాధాతత్వము అర్థమవుతుంది. ఆ రాధని అర్థం చేసుకుని ఉపాసన చేసుకుంటే తప్ప మనలో ఉన్నటువంటి ధార మనకు అర్థం కాదు. ఆ ధార మనకు అర్థమయ్యేలా చేసేటువంటి వాడు కనుక ఆ ధార అర్థం అవ్వకుండా అడ్డు పెట్టేవాడు తానే అవుతాడు. తానే ధారగై మన యందు సమస్తము తానే జగదాచార్యుడే మొత్తము మనకు అర్థమయ్యేలా ఉపదేశించేవాడు తానే అవుతాడు. కనుక కృష్ణారాధాతత్వం మొట్టమొదటి జగత్తులోకి వచ్చింది. అది వచ్చిన తర్వాత వచ్చినటువంటిది జ్ఞానం. ఏది ధారాన్ని నువ్వు తెలుసుకుంటావో అది ధారాన్ని గ్రహించడమే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చింది అంటే సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం జరిగింది. ఆ సరస్వతీదేవి ఏం చేస్తుంది? ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది అనుకోకుండా ఒకానొక సందర్భంలో దొరికిన కందమూలాలను, దొరికినటువంటి మృగాలను యథాతథంగా వాటిని అనుభవిస్తూ కడుపులో ఉన్నటువంటి ఆకలి అనబడేటువంటి క్షుద్బాధను తీర్చుకున్నాడు మనిషి. అందులో డౌట్ లేదు. దాన్ని యోగశక్తితో వాళ్ళు చేసేటువంటి తపస్సుతో మాత్రమే ఆహారాన్ని సృజించుకుని తిన్న వాళ్ళు యోగులయ్యారు. ఆ యోగులు అనబడేటువంటి వాడి కన్నా కూడా కొంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడు దొరికిన దాన్ని దొరికినట్టుగా తినడం ఆధారం చేసుకున్నాడు. అగ్ని అనబడేటువంటిది కూడా మనకి ఆది మానవుడు ఏదో కోతిలోంచి మనిషి పుట్టాడు, ఈ వ్యవహారం వైదిక ధర్మశాస్త్రంది కాదు. అసలు కోతి అనేదాన్ని మనం తీసుకోం పరిగణలోకి. అవునా కదా? మృగము నుంచి వచ్చింది ఏది కూడా సరైనటువంటిది కాదు, అది మృగ్యమైపోతూ ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మం. మనదంతా కూడా వేద సిద్ధాంతం. ఆ వేద సిద్ధాంతంలోంచి మొత్తం బ్రహ్మ నుంచి ఏర్పడినటువంటి కల్ప విశేషాలు ఇవన్నీ కూడా. బ్రహ్మ నుంచి మనువుల ద్వారా మనుషులు, మనుషుల ద్వారా వ్యవస్థలు, వ్యవస్థల ద్వారా సంఘాలు, సంఘాల ద్వారా మొత్తం అనంతమైనటువంటి బ్రహ్మాండం వికసనం పొందుతూ వచ్చింది. ఈ మనుధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఎటువంటి వికసనం అయితే జరిగిందో అందులో ఏది జరగకూడదో ఆ జరిగిన ప్రతిసారి కూడా అమ్మవారు ప్రకృతి విలయాన్ని చేస్తూనే ఉంది. దాని ద్వారా ఇంటిని శుభ్రపరుచుకుంటూనే ఉంది. కనుక ఈ కార్యవర్గంలో ఇది కరెక్ట్, ఇది మంచిది కాదు, ఇది అగ్ని పుట్టిస్తుంది, లేకపోతే ఇది మనకి ఆహారం అవుతుంది, ధాన్యాన్ని ఎలా పండించుకోవాలి, ఆ ధాన్యానికి మూలశక్తి ఏమిటి, ఎప్పుడు యోగశక్తితోనే ప్రతిదాన్ని పండించుకుని తినగలిగే వాళ్ళు కొందరు ఉంటే ఆ స్థాయి కన్నా కొంత తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తక్కువ జ్ఞానం ఉండేటప్పటికల్లా వేదము తన స్వరూపాన్ని మార్చుకుంటూ మనుషులందరికీ ఉపయుక్తమయ్యేటువంటి స్థాయికి దిగొచ్చింది తల్లి. ఆవిడే సరస్వతి. అసలు ఆవిడ జ్ఞాన సరస్వతి. ఆ జ్ఞాన సరస్వతి వేద సరస్వతి. వేద స్వరూపమే తానై ఉంది. వేద గాయత్రిగా జగత్తులన్నింటినీ కూడా ఆధారభూతమైంది. ఆ వేద గాయత్రి స్వరూపం నుంచి సరస్వతి స్వరూపంగా వచ్చి ఆ సరస్వతి ఏం చేస్తుంది? మాటలు రాని పిల్లవాళ్ళకి, చదువు ఇంకా మొదలెట్టనేటువంటి పిల్లవాళ్ళకి కూడా శ్లోక రూపంలో ముందు లోపలికి వస్తుంది. చిన్న చిన్న పలకలు పట్టుకునో, పెన్సిళ్ళు పట్టుకునో, పుస్తకాల్లో చిన్న చిన్న గీతలు గీస్తూ తమ యొక్క సరస్వతీ దేవితో మొదలెట్టబడవలసినటువంటి ఆ విజ్ఞాన కేంద్రంలోకి అడుగు పెడుతూ ఉంటాడు. ఆ విజ్ఞాన కేంద్రంలోకి అడుగుపెట్టినటువంటి వాడు ఈ సరస్వతినే మహాసరస్వతి స్వరూపంలో ఆరాధిస్తూ ఈ చెట్టు ఎంత, పుట్టెంత, ఇది భగవంతుడు ఎందుకు అంటున్నాం, ఇది ధాన్యమని, ఇది కందిపప్పు అని, ఇది మినపప్పు అని, ఇది శనగపప్పు అని, ఇంకో పప్పు అని ఎందుకు మనం గ్రహించగలుగుతున్నాం? ఒకటి చేదుగా ఎందుకు ఉంటుంది, ఒకటి తీయగా ఎందుకు ఉంటుంది, ఒకటి
ఒకటి పుల్లగా ఎందుకు ఉంటుంది, ఒకటి అధిమధురంగా ఎందుకు ఇబ్బంది పెడుతుంది, ఒకటి వగరుగా ఎందుకు తెలుస్తుంది. ఒకే క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని ఇన్ని రకాల చెట్లు ఒకే ఇక్కడే. రేపు పొద్దున ఇక్కడ మామిడి చెట్టు వేసాం, ఆ మామిడి చెట్టు పక్కన పనస చెట్టు వేసాం, పనస చెట్టు పక్కన అల్లం చెట్టు చిన్న పాదుగా లోపల అనుకోకుండా అల్లం ముక్క పడి అది ఎదుగుతుంది కింద. దాంతోపాటుగా ఇంకొద్దిగా దూరంలో ఒక అరటి చెట్టు పండింది. ఈ మూడు కూడా ఒకే క్షేత్రంలో పక్కపక్కనే ఉన్న ఒక గుణాన్ని ఇంకోటి, ఇంకో గుణాన్ని ఇంకోటి, దేన్ని స్వీకరించకుండా తనకి తానుగా ఎదుగుతుంది. కానీ మనిషి మాత్రం ఏం చేస్తున్నాడు, పక్కనున్న వాళ్ళని చూసుకుంటూ తన గుణాల్ని తన స్వభావాల్ని మార్చేసుకుంటూ పోతున్నాడు. అవి తామసికమైతే పాడైపోతున్నాడు, రాజసికమైతే సుఖాల భోగాల వైపుకు వెళ్తున్నాడు, అది సాత్వికమైతే తాను సాధువుగా కూడా మార్చేసుకుంటున్నాడు. ఒక మనిషి ఎవరికి అంటిసా పడతాడో ఆ గుణాల్ని స్వీకరించడానికి మనిషి అలవాటు పడుతున్నాడు. కానీ క్షేత్రము ప్రకృతి అనేటువంటిది ఏది పెట్టినా ఏ విత్తు వేస్తే ఆ మొక్కే వస్తుంది తప్ప మరొక గుణాన్ని మరొక సంపదని తనలోకి తీసుకునేటువంటి శక్తి ఈ ప్రకృతికి ఇది ఎక్కడా కూడా అమ్మవారు నిక్షేపించాల. కనుక దేన్ని చూసి నేర్చుకోవాలి, దేన్ని ఆరాధించాలి, ప్రకృతిని ఆరాధించు అనేటువంటి తత్వం మనకు మొదలైంది. దేవతార్చన కన్నా పూర్వం ఉన్నటువంటిది ప్రకృతి ఆరాధన. ఆ ప్రకృతి ద్వారా ఏమొచ్చింది, ఒక చెట్టులోంచి జిల్లేడు మొక్క ఉంది. ఆ జిల్లేడు మొక్కని విశేషంగా ఒకనొక బ్రహ్మాండాన్ని అంతటికీ పూర్వంగా ఉన్నటువంటి ఒక మహర్షి దాన్నే పరమేశ్వర స్వరూపంగా కూర్చొని ఆరాధించాడు. అందులోంచి వచ్చినటువంటి జిల్లేడ పాలని కూడా కాచుకుని తాగినటువంటి మహర్షులు ఉన్నారు మన లోకంలో. అవి ఏవి కూడా శరీరాన్ని పాడి చేసేవి కాదు, దాన్ని అనుగుణంగా దేహాన్ని మార్చుకుంటూ ఆ జిల్లేడు పాళ్ళను తాగినా కూడా శరీరం నిలబడగలిగేటంత యోగశక్తిని నువ్వు శరీరానికి ఇవ్వగలగాలి. ఆ యోగశక్తి తగ్గితే ఇది జిల్లేడు పాలు, ఇవి మేకపాలు, ఇవి ఆవు పాలు, ఇవి గేదె పాలు అనేటువంటి డిఫరెన్షియేషన్ వస్తుంది. అవన్నీ పోయి చివరికి అజ్ఞానం ఇంకా పిచ్చి పుంతలు దొరకాలంటే సోయా పాలు, ఇంకేదో పన్నీర్ పాలు, ఇంకేదో విరగొట్టిన పాలు, ఇంకేదో విరిగిపోయిన పాలు, ఇవన్నీ ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్లో పొరపాటున పాలు విరిగాయి అనుకోండి, అమ్మలు ఏం చేసేవాళ్ళు, పెట్టేవాళ్ళు కాదు. అసలు మగవాళ్ళకి అసలు దాన్ని వెళ్ళనిచ్చేవాళ్ళు కూడా కాదు. పైగా చెప్పేవాళ్ళు దానివల్ల పిల్లలు పుట్టేటువంటి అవకాశం తగ్గిపోతుంది, శుక్లకణం విరిగిపోతుంది అని చెప్పేవాళ్ళు. ఆ విషయాలు అప్పుడు అర్థమయ్యే కాదు. ఇప్పుడు బాగా తింటూ సంతాన సాఫల్య కేంద్రాలు పెరుగుతుంటే అర్థమవుతుంది. తప్పెక్కడ జరుగుతుంది, ఏది తినకూడదో దాన్ని ఇష్టంగా తింటున్నాడు, పైగా అదే ఆరోగ్యం అనుకుంటున్నాడు. దానివల్ల ఏమవుతుంది, జెనెటికల్గా సమస్యలు ఏర్పడుతున్నాయి. జెనెటికల్గా ఎప్పుడైతే సమస్య ఏర్పడుతుందో జీన్స్ అంటే అసలు అర్థం ఏమిటి, నీలో ఉన్నటువంటి ప్రాణమయ క్షేత్రం, ఆ ప్రాణమయ క్షేత్రంలోంచి అన్నమయ క్షేత్రంలోకి వెళ్తావు, అన్నమయ క్షేత్రంలోంచి మనోమయ కేంద్రంలోకి వెళ్తావు, ఆ మనస్సు ద్వారా జ్ఞానం వికసిస్తుంది, విజ్ఞానమయ కేంద్రంలోకి వెళ్తావు, ఆ విజ్ఞానం ద్వారా ఆనందం సిద్ధిస్తుంది. ఈ పంచక్రోశాలు అనబడేటువంటి అద్భుతమైనటువంటి మార్గంలో ఒకదాని నుంచి ఒకటి వ్యవస్థ పెరుగుతూ వచ్చింది. దానివల్ల అనంతమైనటువంటి ఆనందం మనిషికి కరతలామలకం అయిపోయింది. ఎప్పుడైతే ఈ ప్రాణమయ కోశం నుంచి అన్నమయ కోశం దాకా అన్నాన్ని భ్రష్టు పట్టించుకుని ఎప్పుడైతే మనోమయ కేంద్రం దాకా వెళ్తున్నావో అన్నం ద్వారా మనసు పాడవుతుంది. మనసు భ్రష్టు పట్టిన తర్వాత దాని ద్వారా విజ్ఞానాన్ని స్వీకరించే ప్రధానంలోకి వెళ్తున్నావు. చదువు ఎప్పుడు కూడా కుక్షిని పోషించుకోవడానికి మాత్రమే, కడుపుని నింపుకోవడానికి మాత్రమే, జిహ్వకి ఆనందాన్ని ఇవ్వడం కోసం మాత్రమే, 10 మంది అబ్బా వీళ్ళంత గొప్పగా తింటున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటి ఒక లోభగుణాన్ని కాదు వ్యామోహాన్ని మనుషులకి కలిగించడం కోసమే. దాంతోపాటుగా డబ్బుని విచ్చలవిడిగా సంపాదించి దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేటువంటి ఒక మాయలోకి వెళ్ళి ఆహారాన్ని కూడా చివరికి కొనుక్కుని తినగలిగేటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వచ్చాం. ఆహారాన్ని కొనుక్కు తింటున్నావు అంటేనే అర్థం ఏమిటి, కలిపురుషుడు నీలోకి ప్రవేశిస్తున్నాడు. ఆహారం ఇవ్వబడాలి, దానం చేయబడాలి, ప్రసాదంగా వితరణ చేయబడాలి. కొనుక్కుని తినేంత స్థాయికి ఎప్పుడు అన్నం రాకూడదు. కొనుక్కుంటున్నాము అంటేనే కలి ప్రవేశం జరిగిపోయింది. ఆ కొనుక్కున్న పదార్థాన్ని తింటున్నాం బయట 10 మందితో పాటు. ఎలాంటి వాళ్ళు, అందులో ఒక్కొక్కళ్ళ గుణం ఒక్కొక్కళ్ళ లాంటిది. ఒక మనిషి పక్కనుంటే వాడి గుణంతో పాటు నీ గుణాలు పాడవుతున్నాయి అన్నప్పుడు ఒక రకమైన ఆహారం ఒకడు తింటుంటే వాడి పక్కన కూర్చుని ఇంకో రకమైన ఆహారం నువ్వు తింటుంటే ఈ 2 గుణాల్లో ఈ 2 దర్శనాలు నువ్వు వేటినైతే చేస్తున్నావో వాటిలో ఉన్నటువంటి తమో గుణాలు 2 నీలోకి తెలియకుండానే ఆహారంలో లోపలికి వెళ్తున్నాయి. అది ఎలా వెళ్తుంది, సూక్ష్మక్రియ ద్వారా వెళ్తుంది. అది అంత తేలిగ్గా వెళ్తుందని నువ్వు గ్రహించలేకపోతున్నావు. కానీ నేను ఎప్పుడు ఏమీ తినలేదండి, మంచిగానే తింటున్నాను, మంచి రెస్టారెంట్లోకి వెళ్తున్నాడు, వాడు స్నానం చేస్తున్నాడా, లేకపోతే వాడు మలమూత్ర విసర్జన చేసే చేతులు కడుక్కున్నాడా, వాడి శరీరం నువ్వు ఎంత శుచిగా నీ ఇంట్లో నువ్వు వండుకుంటావో, ఎంత మంచి ప్లేట్లో నువ్వు పెట్టుకుంటావో వాడంత వ్యవస్థ చేస్తున్నాడా, దాని మీద కెమికల్ స్ప్రే చేస్తున్నాడు, తుడుస్తున్నాడు, మెరిసేటట్లు చేస్తున్నాడు. ఆ మెరుపులో వెనకాల ఉన్నటువంటి సూక్ష్మ భాగం అంతా లోపలికి వెళ్ళిపోతుంది, దాని ద్వారా శరీరం పాడవుతుంది. ఇంత వ్యవస్థ చెప్తుంటే ఎవరికి అర్థమవుతుంది? ప్రతి దానిలో నువ్వు వండుకునేది శుచిగా వండుకో, సదాచారంతో వండుకో, ఇంట్లో ఉండి వండుకో, దీని ద్వారా జగత్తు విస్తారం అవుతుంది. అమ్మ ఇంట్లో నేను తినే పకోడీలకి బయట ఉన్నటువంటి విషయానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని పిల్లవాడు అడిగితే ఇంత జగదావిర్భావ రహస్య విధానాన్ని
ఈ దేవీ భావతాన్ని పక్కన పెట్టుకుని పిల్లలందరికీ కూర్చోబెట్టి ఒక సబ్జెక్టుగా చెబితే ఏ పిల్లవాడు తెలిసి బయట ఉన్నటువంటి పదార్థాలని ఇష్టంగా తినడు. అమ్ముండి పెట్టి శుచిగా పెడితేనే ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదనే పిల్లవాడు 10 మంది తింటున్నారు కనుక పిల్లలకి ఏం చేయాలి? ముందు అది ఆపాలంటే మన భారతదేశంలో గత 9.5 సంవత్సరాలు క్యాన్సర్లు పెరగడానికి మూల కారణం ఇదే. ఆహారం, అరగనటువంటి ఆహారం. మన ప్రకృతి మనకున్నటువంటి శీతోష్ణ స్థితిగతులు, మనకున్నటువంటి ఎండ, మనకున్నటువంటి వేడి, మనకున్నటువంటి చల్లదనం, మనకున్నటువంటి వాన, మనకున్నటువంటి వ్యవహార శైలి, దీనికి సూట్గా అన్నటువంటి పాశ్చాత్య ఆహార పదార్థాలను ఇక్కడికి తెచ్చుకుని వాటిని తింటున్నాం. దానివల్ల ఏమవుతుంది? మన ఆహార వ్యవస్థ దానికి సంబంధించిన పశువులు గడ్డినే తిని బతకగలుగుతున్నాయి. వాటిలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ దానికి సంబంధించింది. గోమాత కదా, అది తింటున్న గ్రాసాన్ని నేను తింటాను, దానిలా నేను మారుతానంటే నీకు అరగదు. నీకు దాంతోపాటు ఆరోగ్యం పాడైపోయి ఐసీలో చేర్పించాల్సి మొత్తం అంతా బౌల్ క్లియర్ చేయాల్సి వస్తుంది. కనుక నీ వల్ల కాదు. అది ఎంత గోమాత అయినా అది దాని సిస్టమ్, దాని వంశం, దాని జాతికి అది ఇచ్చినటువంటి విషయం. మనిషి జాతిగా నీకేమిచ్చారు? పళ్ళన్నీ సమమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. ఎక్కడ ఎగుడు లేవు. ఉన్నటువంటి దాన్ని ఒకే స్థాయిలో ఏది తిన్నా, ఎంతవరకు నమిలితే ఆ నమిలిన కాస పదార్థాన్ని లోపలికి వెళ్తే ఎంత అరుగుదల శక్తికి కారణహేతువైనటువంటి యంత్రం లోపల ఉందో దానికి తగ్గ పదార్థాన్ని మాత్రమే వేయాలి. అంతకు మించి నేను మాంసాన్ని తింటాను, ఇంకోటి తింటాను, అది నీ లోపలికి వెళ్ళి జీర్ణక్రియని పాడు చేస్తుంది తప్ప నేను బాగు చేయదు. అంత తినాలన్నా, అది అరగాలన్నా అంత శారీరక శ్రమ చేయాలి, అంత దృఢత్వం నీలోకి రావాలి. పైగా నీకున్నటువంటి టాప్ టు బాటం, వెంట్రుక నుంచి కాలి గోరు వ్యవస్థ దాకా ఏది కూడా ఒక సమమైనటువంటి జీవి యొక్క శరీర భాగాల్ని తిని పోషణ పొందించేటువంటి స్థితిగతుల్లో లేదు. దాన్ని బట్టే రాక్షస గుణాలు పెరుగుతూ వస్తుంది. ఏది ఎవరికి నియంత్రించారో అది వాళ్ళు తినాలి. రాక్షస గణం అనేటువంటిది ఒక గణం ఉంది కనుక వాటి కోసం ఇవన్నీ ఆహార పదార్థాలు ఏర్పాటు చేశారు. ఆ రాక్షస గణాలు ఇప్పుడు ఏమైనాయి? గుణాలుగా మనలోనే వృద్ధి చెందుతున్నాయి. ఆ వృద్ధి చెందుతున్నటువంటి గుణాలతో ఇప్పుడు ఏం చేస్తాం? తినకూడనటువంటి మనిషి తినకూడనటువంటి పదార్థాలని ఇష్టంగా తింటున్నాం. తినవలసిన పదార్థాలని ఎప్పుడో ఒకసారి తింటున్నాం. ఇంకొన్నాళ్ళు పోతే అసలు అవి మృగ్యమైపోయి తినక్కర్లేని పదార్థాలు పెరిగిపోతాయి, తినవలసిన పదార్థాలు పెరుగుతాయి. దాంతో ఏమవుతుంది? సిస్టమ్ పాడుతుంది. ఇప్పుడు జీన్స్ అంటే ఏంటి? ఈ ప్రాణమయ, అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా క్రమక్రమంగా నువ్వు దేన్ని పాడు చేసుకుని నీలోకి పంపించే వ్యవహారాన్నంతా కూడా నీకు సంబంధం లేనటువంటి వ్యవహారాన్ని లోపలికి పంపిస్తున్నావో దాని ద్వారా నీ వృద్ధి అనేటువంటిది ఆగిపోతూ ఉంటుంది. ఏ వృద్ధి? చేతులు సమంగా పెరగడం, చేతులు పెరిగినప్పుడు కాళ్ళు సమంగా పెరగడం, కాళ్ళతో పాటు శరీరం మధ్యలో ఉన్నటువంటి భాగం సమంగా పెరగడం, దీంతోపాటు రోజు కళ్ళు పెరగడం, చెవులు పెరగడం, ముక్కు గ్రంథులు ఎలా ఉంటే మనం బాగుంటామో అలా పెరుగుతూ ఉండడం, నోరు దానికి అతిరిక్తంగా పెరగకుండా ఎంత ఉంటే, ఎంత నవ్వితే ఎంత బాగుంటుందో అంత మాత్రమే పెరగడం, దీనిలో నోట్లో ఉన్నటువంటి దంతాలు దీన్ని అనుసరించి దీనిలో ఉండేటట్లుగా ఆ నోటితో మనం నవ్వుతుంటే ఆ దంతాలు కనపడుతుంటే అందాన్ని కలిగించేలా ఉండేటువంటి వాటిగా ఎదిగితే చాలు. అంతకుమించి ఎదిగితే కష్టం. ఈ నోరు బాగుంది, దంతాలు బాగున్నాయి, లోపల ఉన్న నాలుక పాములా బయటకు వచ్చింది, భయం వేస్తుంటుంది. కనుక అది ఎంత ఎదగాలో అంత రావడం. ఇంత వ్యవస్థ జరగాలంటే లోపల ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు, దాంతోపాటు 5 ఉపవాయువులు, ఇన్ని దశవాయువుల్ని లోపల పెట్టి నువ్వు తీసుకున్న ఆహారం ద్వారా ఎటువంటి గాలి, ఎటువంటి యాసిడ్స్ లోపల క్రియేట్ అవుతున్నాయో దాని ద్వారా ఎటువంటి ప్రాణవాయువును లోపలికి తీసుకోగలుగుతున్నావో ఆ ప్రాణవాయువు ఈ లోపల ఉన్నటువంటి యాసిడ్స్తో కలిసి అంత యాసిడ్స్లోంచి ఒక కెమికల్ పదార్థం ఏర్పడి ఆ కెమికల్ పదార్థం ద్వారా నీ లోపల ఉన్నటువంటి యంత్రశక్తిని అంతా కూడా చక్కగా ఎప్పటికప్పుడు గ్రీజ్ వేస్తుంటే చక్కగా చప్పులు లేకుండా అవి ఎంత బాగా తిరుగుతూ ఉంటాయో అంత వ్యవస్థలో ప్రతి వ్యవహారాన్ని చేయించి వచ్చినటువంటి మల పదార్థాన్ని ఒక వ్యవస్థ ద్వారా పంపించేస్తూ ఉన్నటువంటి శక్తిని మిగతా పదార్థాలన్నింటికీ ఇస్తూ దాని ద్వారా ఈ శరీరం ఇంత పోషింపబడుతోంది అంటే ఆ పోషణార్థం ప్రతి వస్తువుని నువ్వు ఎలా స్వీకరించాలో, ఎంత స్వీకరించాలో, ఎప్పుడు స్వీకరించాలో, ఎలా స్వీకరించాలో తెలుసుకుని స్వీకరిస్తే సిస్టమ్ అంతా బాగుపడుతుంది. అందులో ఏది తేడా వచ్చినా అయితే గ్యాసెస్లో తేడా వచ్చేస్తుంది. తేడా వచ్చేటప్పటికి మాట్లాడే మాటల్లో తేడా వస్తుంది. మాట్లాడే మాట తేడా వస్తే వినపడేవాడి గుణంలో తేడా వస్తుంది. వినపడేవాడి గుణం మారిందా వ్యవహారం చెడుతుంది. వ్యవహారం చెడిందా శత్రుత్వం ఏర్పడుతుంది. శత్రుత్వం వచ్చిందా యుద్ధాలు మొదలవుతుంది. ఇప్పుడు యుద్ధాలకి కారణం ఏమిటి? నువ్వు తినే ఆహారం. ప్రతిదానికి మూలం ఏంటి? ఇంత జరుగుతుంది. మరి ఇంత వ్యవస్థ చేసి మరి అమ్మవారు అది మరి దాని జాగ్రత్త చెప్పచ్చు కదండి. చెప్తుందే ఉంది కదండి. ధర్మం అంటే రెండు విషయాలు చెప్పాం నిన్న మొన్న కూడా. సత్యము, అహింస. ఈ సత్యము అహింస ఉన్న చోట ధర్మం నిలుస్తుంది. ఆ ధర్మం నిలబడాలంటే నువ్వు ముందు సత్యవ్రతాన్ని పాటించు. తర్వాత దానివల్ల శత్రువులు లేకుండా ఉంటారు.
అహింసని పాటించు. నువ్వు తీసుకునేటువంటి ఆహారం సాత్వికంగా మారుతుంది. ఈ సాత్విక లక్షణాలతో, సాత్విక గుణాలతో ఏ భూమండలంలో అయితే అమ్మ అనుగ్రహంతో ఒక పిపీలిక స్థితిలో నువ్వు వచ్చావో, నిన్ను నువ్వు ఇంత విస్తరింపజేసుకున్నావో, దాని ద్వారా అమ్మ యొక్క ధర్మము, మాట, పిలుపు, ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి 4 స్థితుల్లో జగత్తులో విలసిల్లాలే తప్ప అవి తెలుసుకోవడం కోసం, ధర్మం అంటే ఏంటో అర్థం అవ్వడం కోసం, ఆ కర్మాచరణ ఎలా ఉంటుందో అర్థం అవ్వడం కోసం, లేకపోతే శుద్ధము అంటే ఏంటి, అశుద్ధము అంటే ఏంటి, అశౌచం అంటే ఏంటి, దాంతోపాటు సదాచారం అంటే ఏంటి, వ్యక్తిత్వ గుణాలు ఎలా ఉంటాయి, సంపదలు ఎలా ఉంటాయని ఇంకా పురాణాలు చదువుతూ నేర్చుకుంటున్నామంటే ఇంట్లో బామ్మలతో పాటు అమ్మమ్మలతో పాటు కలిసి బతకట్లేదని అర్థం. వాళ్ళతో బతికితే వాళ్ళు అన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళతో బతకకుండా ఉంటే పిల్లలకి, ప్రతి వాళ్ళకి అన్నీ అర్థం కాకుండానే ఉండిపోతూ ఉంటాయి. పెద్ద కోడ్ లాంగ్వేజ్లో ఉండిపోతూ ఉంటాయి. కనుక ఆ కోడ్ని డీకోడ్ చేయడం ఎవరి వల్ల అవుతుంది? ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉండాలి. కనుక ఈ 9, 10, 11 అధ్యాయాల్లో అమ్మవారు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తోంది? ఈ జగత్తంతా ఇంత కష్టపడితే వచ్చిందిరా, ఇది నేను కష్టం అనుకోలే, ఇష్టంగా చేశా. నా భర్త మనస్సులో నేను ఇష్టాన్ని ప్రకంపనలుగా జగత్తుగా విస్తరింపజేశా. ఆ విస్తరింపబడినటువంటి ఈ జగత్తులో ఇచ్చిన ప్రతిదీ నీ మంచి కోసమే ఇచ్చా. ఆ మంచిని వదిలి నువ్వంతా కూడా చెడువైపుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు. చేసేటప్పటికి ఏమవుతుంది? ఏ చెడు నీ భావగతమైనటువంటి లోపలికి వెళ్ళిపోయినటువంటి నిజంగా మిథ్యగా మారిందో దాన్ని నువ్వు తాత్కాలికంగా నిజం అనుకుంటున్నావు. ఎంతవరకు? నీ శరీరం పడిపోయేదాకా నిజమని నమ్ముతున్నావు. ఆ తర్వాత నమ్మడానికి నువ్వు లేవు, నీ శరీరము లేదు. నిన్ను చూసి నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మా నాన్న ఇలా చేశాడు, మా అమ్మ ఇలా చేసింది, లేకపోతే మా పెద్దనాన్న ఇలా చేశాడని చెప్పి మళ్ళీ నిన్నే ఫాలో అవుతున్నారు. దాంతో తాత్కాలికమైనటువంటి నిజముగా కనపడేటువంటి అబద్ధం విస్తృతంగా ప్రయాణం చేస్తుంది. ఏ సత్యమైతే అనాదిగా ఉందో, శాశ్వతంగా నిలుస్తుందో, అది ప్రేరణ లేక ఎక్కడుందో అక్కడ ఉండిపోతుంది. దాన్ని పట్టుకుని, దాన్ని అనుగమించి, దాని ద్వారా జగత్తుని సత్యస్వరూపంగా చూడగలిగిన వాడు ఎవడైనా ఒక్కడు ఉంటే వాడి ద్వారా జగత్తు ధర్మబద్ధంగా విస్తరించే ప్రయత్నం చేస్తుంది. అలా జగత్తులోకి ఈ కృష్ణ రాధా స్వరూపాలు వచ్చిన తర్వాత ఏ జ్ఞాన స్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవి యొక్క అలంకార తత్వం అయితే ప్రబలిందో దాని ద్వారా ఈ వచ్చిన దాన్ని ఒక ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనేటువంటి అనుగ్రహంతో ఆ జరిగిన దాన్ని స్వీకరించి ఎప్పుడప్పుడు అధునాతనంగా జీవితాన్ని మార్చుకోవాలనేటువంటి ప్రయోగంలో శివపార్వతుల యొక్క మేళనం జగత్తులోకి వచ్చింది. ఇవాళ ఒక రకంగా వంట వండుకున్నాం, ఇవాళ అన్నంలో ఇంత నీళ్లు పోసాం, రేపు పొద్దున కూర ఇంకోలా వండుదాం అనుకున్నాం. ఇవాళ వండింది లయించిపోయింది, ఇవాళ రుచి లయించిపోయింది, ఇవాళ రోజు లయించిపోయింది. ఈ లయించిన రోజు నుంచి కొత్త రోజులోకి అడుగు పెడుతున్నాం. ఈ కొత్త రోజులోకి వచ్చాక ఇవాళ ప్రతిదీ మళ్ళీ సృజింపబడాలి. సృజింపబడిన దాన్ని అనుభవించగలిగే శక్తితో ఉండాలి. అనుభవించేటువంటి దాన్ని మళ్ళీ లయించగలిగేటువంటి తాత్కాలిక లయంలోకి మళ్ళీ పెట్టగలిగేటువంటి త్యాగబుద్ధి కూడా జీవుడికి ఉండాలి. ఈ 3 లక్షణాలు ప్రతిరోజు పుడుతూ ఉంటాయి, ప్రతి నిమిషం పుడుతూ ఉంటాయి. ప్రతి నిమిషం తనలో తను లయం చేయించేసుకుంటూ ఉంటుంది. కాలం యొక్క స్వరూపం అది. ఈ లయం అనేటువంటి జగత్తులోకి రావాలి. పుట్టిన తర్వాత ఒక నిమిషం గడిచింది, ఒక కాలగమనం గడిచింది అంటేనే శివపార్వతుల యొక్క ఆగమనం జరిగింది అని అర్థం. ఆ రకంగా జగత్తునంతటిని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు బయటికి వమనత్వంగా ఇవ్వగలిగేటువంటి శివపార్వతుల జననం జరిగింది. వీళ్ళిద్దరి ప్రకటన జరిగింది. జననము అనడానికి అవకాశం లేదు. అటువంటి ప్రకటన జరిగిన తర్వాత ఈ సృష్టి స్థితి లయలలో కృష్ణ రాధాతత్వాలు జగత్తునంతటినీ కూడా నడవడానికి హేతుభూతంగా నడుస్తూ ఉంటే, జ్ఞాన సరస్వతి అవతారం ఉన్నదాన్ని గ్రహించడానికి ఉపయుక్తంగా ఉంటే, గ్రహించిన దాన్ని ఇంకాస్త అధునాతనంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే సరస్వతి అనుగ్రహంతో ఆ గడిచిన దాన్ని నిక్షిప్తం చేసుకోవడానికి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం జగత్తు మీద వెలిసింది. ఇలా సృష్టి స్థితి లయములు అనేటువంటివి ఒక రూపాలుగా కాకుండా, తత్వాలుగా కాకుండా జీవన గమనంగా మారినటువంటి మనుష్య జన్మని ఎత్తి ఇంత అద్భుతమైనటువంటి జగత్తుని ఆధారంగా చేసుకుని ఇంత భాగవతముగా నిరంతరము భగవన్నామ స్మరణ చేసేటువంటి క్రమంలో ఉంటూ కూడా మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా దోషభూయిష్టమైనటువంటి మనసుతో పాడు చేసుకుని ఆ ప్రతి విషయం వెనకాల ఉన్నటువంటి భగవంతుడిని కూడా నిర్లక్ష్యం చేస్తూ, శక్తిని నిర్లక్ష్యం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. శక్తిహీనులమైపోతున్నాం రోజు రోజుకి. ఇదివరకు 100 ఏళ్ళు వచ్చినా గట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు 80 ఏళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చి అమ్మ నాకు 82 ఏళ్ళు అంటే భయం వేస్తాము. చాలా చాలా ఆరోగ్యవంతులు వీళ్ళు, చాలా గొప్పవాళ్ళు. అసలు నేను నిమిషం కూర్చుంటే ఇంకో నిమిషం లేవడానికి కష్టపడేటువంటి దాన్ని 45 ఏళ్ళకే ఇలా ఉంటే 60 ఏళ్ళు వస్తే నన్ను 4 మొయ్యాల్సిందే, కూర్చోడానికి అవకాశం లేదు. అలాంటి జీవన క్రమాలు ఏర్పడుతున్నాయి, ఆరోగ్య స్థితిగతులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల సాధించేది ఏమిటి? ఓ నిమిషం కూర్చుని నువ్వేం చేయలేవు, కాసేపు నుంచి నువ్వేం సాధించలేవు. అలానే తిని నువ్వేనా గొప్ప తిండి తింటున్నావా నీకు వచ్చేటువంటి శక్తిని పెంచుకోవడానికి? అలానే క్వాలిటీ నిద్రపోతున్నావా నీకు ఉన్నటువంటి శక్తిని అంతా మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి? ఏది నువ్వు సరిగా చేయలేకపోతున్నావు. ఈ చేయడం అనేటువంటి వ్యవస్థ వచ్చేటప్పుడు ఇంకోళ్ళ మీద ఆధారపడుతున్నావు. ఈ ఆధార శక్తిని పెంచుతూ
ఏ జగత్తు అయితే నడుస్తుందో ఆధార శక్తి ప్రేరణలన్నింటినీ నీలో ఉంచుకుని జగత్తు తన యొక్క విలాసాన్ని కూడా చూపిస్తుంది. ఆ విలాస క్రమంలో వచ్చిన వాళ్ళే భూమండలం, వచ్చినవే గ్రహాలు నక్షత్రాలు, అలా వచ్చినవే జగత్తులో ఉన్నటువంటి దేవీ దేవతా స్వరూపాలు. ఇలా ఒక్కొక్క రూపం నుంచి అమ్మవారు లక్ష్మీదేవి నుంచి కొన్ని వందల శక్తి చైతన్యాలు బయటికి పుంజములుగా వచ్చాయి. అలా వచ్చినటువంటి అమ్మవారిలోంచి జ్ఞాన సరస్వతి స్వరూపం వచ్చింది. అందులోంచి కొన్ని వేల స్వరూపాలు పుంజాలుగా బయటికి వచ్చాయి. ఇలా ఒక్కొక్క దేవత నుంచి అనంతమైనటువంటి శక్తులు మొత్తం పృథ్వీనంతా కూడా ఆకర్షించుకున్నాయి. ఇలా వచ్చినటువంటి వాటిలోంచి దేన్ని ఎలా గ్రహించాలి? నిప్పుని ముట్టుకోవాలి, చేతికి రక్షణని ఏర్పాటు చేసుకోవాలి. బాగా కాలుతున్న గిన్నెని కాలుతున్నట్టుగా పట్టుకోగలుగుతున్నామా? పటకారు ఏర్పాటు చేసుకున్నాం. ఆ పటకారుతో ఆ వస్తువుని తీసి పక్కన పెడతాం. మరి ఇంత పెద్ద జగత్తంతా కూడా ముందు సూర్యుడిని గ్రహించాలన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ దహన శక్తి ఏదైతే ఉందో, సూర్యుడిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని దహనం చేయగలిగే శక్తి. ఇప్పుడు ఆ సూర్యుడిని దేనికోసం వాడుకోవాలి? అగ్ని కావాలి, అగ్ని ద్వారా వస్తువులు పచనం కావాలి, వంట వండబడాలి. ఆ వంట వండబడిన దాన్ని మళ్ళీ జాగ్రత్తగా కాళ్ళు చేతులు కాల్చుకోకుండా వండేటంత శక్తి కావాలి. దాన్ని వడ్డించుకునేందుకు ఒక పాత్ర కావాలి. దాన్ని స్వీకరించుకోవడానికి లోపలికి పెట్టుకోవడానికి చేతులు కావాలి. ఇది పప్పు, ఇది కూర, ఇది పచ్చడి అని తెలుసుకునేటువంటి లక్షణాలు మనలో ఉండాలి. దాన్ని ఇలా కలుపుకుంటే, ఇప్పుడు అమెరికా వాడిని తీసుకొచ్చి అన్నం పప్పు కూర ఉంటే వాడు ఏం తింటాడు? ముందు కలర్ఫుల్గా ఉన్నాయి వాటిని తింటానంటాడు. దాన్ని దీంతో కలుపుకోవాలనేటువంటి వ్యవస్థ వాడికి తెలియదు. మనం తిని చూపించాలి. అందుకని ఇప్పుడు హోటళ్ళు కొత్తగా ఎలా మొదలైనాయంటే కేవలం అమెరికన్స్ కోసం ఏది ఎలా తినాలి, అవునా కదా? ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తాం, వాడి బర్గర్లు మనకు చూపించక్కర్లేదు సుమా. మన వాళ్ళు ముందరే పుట్టిన 4వ రోజునే మన పిల్లవాడికి బర్గర్ ఎలా తిన్నాలో వాడికి వీడియోలు వదిలేస్తున్నాం కదా. వాడు ఏడవకుండా ఉండాలంటే పక్కన సౌండ్ పెడుతున్నాం. ఆ సౌండ్కి వాడు అలవాటు అయిపోతున్నాడు. ఆ సౌండ్ కాక అమ్మ సౌండ్ వినబడినా వాడు భయపడిపోతున్నాడు. ఇదివరకు అమ్మ సౌండ్ వినబడితే 7 నెలల దాకా ఆగేవాడు. మా అమ్మే కదా పక్కనుంది అనుకుంటాడు. 10 మంది వచ్చి ఎత్తుకున్నాడు, బెక్కరెళ్ళిపోయేవాడు. పుట్టినరోజు నాడు ఏడవకుండా పుట్టినరోజు చేసుకున్న మంది పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పుట్టినరోజు నాడు మా పిల్లవాడు ఏడవకుండా మంచి ఫోటో ఉంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముక్కులు గారిపోయి, నోళ్ళు గారిపోయి. ఎందుకు? వాడికి ఆ కాస్త ప్రపంచమే తెలుసు. ఇప్పుడు వాడికి ఎలాంటి ప్రపంచం తెలుసు? బోల్డ్ ప్రపంచం తెలుసు వాడికి. మనిషి వృద్ధి చెందుతున్నాడని మనం అనుకుంటున్నాం, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కానీ ఆ వృద్ధి ఏం చేస్తుంది? అసలు తన నిజమైనటువంటి స్థితిగతుల్ని మార్చేస్తుంది. ఇలా మారుతున్నటువంటి ఈ జగత్తుని రక్షించగలిగింది ఏమైనా ఉందా? జనమేజయుడు అడిగాడు. నేను చాలా సనాతన పద్ధతిలో ఈ సృష్టి వ్యవహారం అంతా చెప్పచ్చు, అలా చెప్తే బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది. సనాతన పద్ధతిలో మొత్తం భూమండలం ఎలా ఆవిర్భవించిందో, అందులో అన్నీ ఎలా ఆవిర్భవించాయో భగవానుడు వ్యాసుల వారు కూడా దేవీభావతంలో చెప్పారు. ఆ చెప్పిన దాన్ని కాస్త మోడరేట్ చేసి చెప్తేనే కాస్త అర్థమైనట్లుగా తలకాయలు ఊపుతున్నాను. లేకపోతే ఇప్పటికెప్పుడో తలకాయలు పక్కకి వెళ్ళిపోయావు, నిద్రలోకి వెళ్ళిపోయావు. కనుక అర్థం అవ్వనటువంటి సబ్జెక్ట్ని మనకు అర్థమయ్యే స్థితిలో మన స్థాయికి తెచ్చుకుని మనం ఆలోచిస్తే మనమే ప్రతిదానికి కారకులుగా అనిపిస్తున్నాం. మనమే ప్రతిదానికి పాడి చేసేటువంటి వాళ్ళని కూడా కనపడుతున్నాం. కానీ ఈ రెండిట్లోనూ కూడా పాడవబడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది జ్ఞానమే, అది విజ్ఞానమే. అది పాడైపోతుంది. మనం దానికి తగినంత స్థాయిలో మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. ఆ గ్రహించలేని దాన్ని మనం ఎలా పట్టుకోవాలి? నువ్వు శక్తిని పట్టుకోవాలి. ఏదైతే ముట్టుకోలేమో దాన్ని పట్టుకోవడానికి ఒక పటకాన్ని ఎలా ఆధారంగా చేసుకున్నావో, దేన్ని లేకపోతున్నావో దాన్ని సరళంగా అందించగలిగే వ్యవహారాన్ని ఆధారంగా చేసుకోవాలి. ఆధారంగా చేసుకోవాలంటే ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనేటువంటి పంచకృత్యాన్ని జాగ్రత్తగా చేసేటువంటి అమ్మవారిని నేను డైరెక్ట్గా చూడలేకపోతున్నా. మరి ఏం చేయాలి? నువ్వు తినే ఆహార పదార్థాలే, నువ్వు నడుస్తున్నటువంటి జీవిత కాలమే. ఈ కాలంలో కాలము విభజించబడింది అని మొదటి రోజు చెప్పుకున్నాం. ముందు సంవత్సరంగా, ఆ సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆయనాలుగా, ఆయనాలలో నెల పక్షాలుగా, ముందు 12 నెలలుగా, ఒక సంవత్సరంగా, 2 ఆయనాలుగా, 12 నెలలుగా, ఆ నెలలలో మళ్ళీ నెల పక్షాలుగా, ఆ పక్షాల్లో 15 రోజులు పున్నమికి ముందు వచ్చేటువంటి తిథులుగా, మిగతా 15 రోజులు పున్నమి తర్వాత అమావాస్య తిథితో కూడుకున్నటువంటి 15 రోజులుగా, మొత్తం 30 రోజుల వ్యవస్థతో ఒక మాసాన్ని విభజించుకున్నాం. ఆ మాసాన్ని 30 రోజులుగా విభజించుకుని దాన్ని పక్షాలు చేసుకున్నాం. ఆ పక్షాల్లో ఉన్నటువంటి మొదటి 15 రోజుల్ని 24 గంటలుగా విభజించుకున్నాం. ఆ 24 గంటలకి పాడ్యమి అని పేరు పెట్టాం. అవునా కదా? ఆ పాడ్యమి అని పేరు పెట్టి తర్వాత విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, అష్టమి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పున్నమి దాకా వచ్చాం. ఏమండి ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవాలా? కనీసం రోజు పంచాంగం చూసినా చూడకపోయినా, ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసినా చేయకపోయినా, కనీసం ఇలాంటి పురాణాలు విన్నప్పుడన్నా కనీసం 12 రోజులు 15 రోజులు మనం ఎలాంటి తిథులని అనుభవిస్తున్నామో కనీసం వినగలిగితే, ఈ కనీసం మళ్ళీ ఉగాది మొదలయ్యి ఆది మొదలయ్యే లోపల మనకున్నటువంటి ప్రారంభ దోషాలన్నీ కూడా తిథులని
అనుకున్న మాత్రం చేత ప్రారంధ దోషాలు పోయేటంత అనుగ్రహాన్ని ఇచ్చింది. కనుకనే ఆవిడ తిథి నిత్యా దేవత షోడశీ స్వరూపంగా విలసిల్లుతుంది. ఆ షోడశీ నిత్య కళాస్వరూపాన్ని చంద్రుడికి ఆపాదించింది. నువ్వు కనీసం నీకు క్యాలెండర్లు చూసి జ్ఞానాన్ని గ్రహించడం తెలియకపోతే చంద్రుడిని చూసి సూర్యుడిని చూసి ఎలా టైం తెలుసుకుంటున్నావో చంద్రుడిని చూసి ఏ పక్షంలో ఉన్నాం, ఏ తిథిలో ఉన్నాం, వాడు ఎంత ఉన్నాడు, ఎంత రేఖలో ఉన్నాడు, సీతమ్మ వారి బొట్టులాగా ఉన్నాడా, గౌరమ్మ వారి బొట్టులా ఉన్నాడా, శాకంబరి అమ్మవారి బొట్టులా ఉన్నాడా, లేకపోతే మొత్తం జగత్తులో భండాసురుడిని చంపడానికి అమ్మ శతాక్షి స్వరూపంలో ఉంది, అందులో ఉన్నటువంటి కనులా పూర్ణంగా ఉన్నాడా, ఇలాంటి భావాలన్నీ తెచ్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి చంద్రకళల్లో అమ్మవారిని దర్శనం చేయి. అప్పుడున్నా నువ్వు బాగుపడుతూ ఉంటావు. అయితే కింద చూస్తాడు, లేకపోతే పైన చూస్తాడు. ఈ రెండు విభాగాల్లో ఒకటి క్యాలెండర్ ఏర్పాటు చేసింది, ఒకటి సూర్యుడిని చంద్రుడిని ఏర్పాటు చేసింది. ఎటువైపు చూడను నేను దిక్కు వైపుకే చూడను అమ్మవారిని పట్టించుకోవడానికంటే ఏ దిక్కు లేకుండా నాశనం అయిపోతావు. అవునా కదా? ఇది కాలస్వరూపం. ఇదంతా కూడా ఈ కాలస్వరూపంలో ఇప్పుడు ఏమైంది, పాడ్యమి నుంచి పున్నమి దాకా నీకు 15 రోజులు ఇస్తున్నాను రా, ఒకటి ఎక్స్ట్రా మళ్ళీ 14 రోజులు గడుస్తాయి, ఒకటి అమావాస్య రోజుగా వస్తుంది. మొత్తం తిథి నిత్యా దేవతలు 16 మంది. ఈ 16 మందిని పట్టుకో. ఆ 16 రోజులు ఆ తిథిని అనుసరించి ఒక జగదంబిక, ఒక శక్తిని పట్టుకో. అది అమ్మవారా, దుర్గమ్మవారా, లేకపోతే ఇంకో అమ్మవారా, పేరుతో నీకేం సంబంధం లేదు. పేరు ఏదైనా సరే ఒక స్వరూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేయి. అమ్మ నాకు ఈ కష్టము, ఈ వ్యాధు, ఈ బాధ, ఇది రాకపోతే ఇది తొలగిపోతే, ఇది రాకపోతే ఆనందం, వచ్చింది తొలగిపోతే ఇంకా ఆనందం. మరి ఎలా తొలగించుకోవాలి, నేను ఎలా పూజ చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి పూలు లేకపోతే పళ్ళు ఇవన్నీ అందరికీ కొనే అవకాశాలు ఉంటాయి, లేదు అధికంగా కొనే అవకాశాలు ఉంటాయి. అసలు ఏమి కొననటువంటి వాడు కూడా ఉంటాడు. మరి 3 జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్ధరింపబడాలి కదా. మరి తిథి నిత్యా దేవతలు అని అన్నప్పుడు ఆ తిథి ప్రకారంగా మనం ఎలాంటి కర్మలు చేస్తే, ఎలాంటి పూజలు చేస్తే, పూజలు అంటే అష్టోత్తరాలు, శతనామాలు, సహస్రనామాలు చదువుకుంటూ పోవడమేనా? అసలు పూజ అంటే అర్థం ఏమిటి? ఆ పూజల్లో నిక్షిప్తం చేసినటువంటి అసలు భగవన్ నివేదన పదార్థాలు ఎలా ఉంటాయి? అది అన్నంతో చేసే పులిహార, దద్దోజనము, పరమాన్నము, లేకపోతే కట్ట పొంగలి, బెల్లంతో చేసినటువంటి అన్నము, లేకపోతే దధి అన్నము, దాన్ని మనం నెయ్యితో అన్నం అంటూ ఉంటాం. ఏ కాడికి ఎలా చేసి ఏ పూట ఏ మెనూ ఉంటే వాళ్ళ డిఫరెంట్గా ఉంటుంది, ఆకలి బాగా తీరుతుందనే వ్యవహారమేనా? ఆ నివేదనలో కూడా ఏమన్నా శాస్త్రం ఉందా? ఇలాంటివన్నీ జాతక పరిశీలిస్తే మొట్టమొదట చెప్పినటువంటి అమ్మ పూజా విధానాల్లో అతి ప్రాచీనమైనటువంటిది, అతి సనాతనమైనటువంటిది, ప్రతి ఒక్కరూ చేసి జీవితంలో ఒక్కసారన్నా చేసి తీరవలసింది ఒక పూజా విధానాన్ని, ఒక దానాన్ని, ఒక విధానాన్ని చెప్పి ఉంచింది దేవి భావతం. అదేమిటి? తిథులను అనుసరించి నువ్వు ఏ రోజు ఎటువంటి నివేదన చేయాలి, ఎటువంటి నైవేద్యం చేయాలి, ఆ నైవేద్యానుసారంగా ఎటువంటి దానాన్ని చేయాలి. ఏకాడికి నువ్వు సంపాదించుకుని నువ్వు తినడంతో జీవితం వెళ్ళిపోతూ ఉంటే దాంతో ఆగిపోదు. ఏది ఇచ్చావో అది మిగిలిపోతుంది, ఏది తిన్నావో అది వెళ్ళిపోతుంది. రెండే రెండు విషయాలు. ఏది తిన్నావో అది వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకోటి కావాలనిపిస్తుంది, అది ఉండిపోతే కష్టం కదా. ఏది ఇచ్చావో అది ఎప్పటికీ నిలిచిపోతుంది. అదే ధర్మం. ఎప్పటికీ నిలిచేదేమిటి? ధర్మం నిలవాలంటే చేయాల్సిన దానిలో ఒక ప్రధానమైనటువంటి క్రతువు దానం. కనుక అమ్మవారు ఏం చెప్పింది, నువ్వు జీవితంలో బాగుపడాలంటే, ఈ కాలగమనాన్ని అర్థం చేసుకోవాలంటే, కాలానుగుణంగా వచ్చేటువంటి కలి వైపరీత్యాలకి నువ్వు లొంగకుండా ఉండాలంటే, శక్తి, భగవంతుడు అనేటువంటి పదార్థాలు మృగ్యమైపోతున్నటువంటి రోజులు ఇంకా ఆసనమయ్యేటువంటిది ముందు ఉంది. అందులో ఈ సనాతన పద్ధతిలో ఉన్నటువంటి దేవి భావతం చెప్పినటువంటి ఈ తిథి నిత్యా దేవతల్ని నిరంతరం పూజించుకో. అందులో దేవి పేరు చెప్పాలా, మూర్తి పేరు చెప్పాలా. కేవలం పాడ్యమి నుంచి అమావాస్య దాకా ఉన్నటువంటి 16 తిథులు అక్కడ చేయవలసిన నివేదనలు చెప్పారు. పాడ్యమి తిథి రోజు చెప్పారు. మొట్టమొదటి రోజు ఏం చెప్పారు, మొత్తం ముందు పొద్దున్న లేచి స్నానం చేయవయ్యా. నువ్వు ఏ పని చేయాలన్నా, ఏ పని చేయకూడదన్నా, అది పూజ కానీ వ్యవహారం కానీ, ముందు పొద్దున్న లేచి రాత్రంతా పడుకున్నావు ఎలా, నువ్వు భగవంతుడు అనేటువంటి తాదాత్మ్యతలో పడుకుంటే నమస్కారం అవుతుంది. ఓకేనా? ఆ భగవత్ ప్రేరణ నాకు లేదు, నిద్రపోయా అంటే దాదాపు 8 గంటల పాటు, 6 గంటల నుంచి 8 గంటల పాటు ఒక 7 లాగా పడుకున్నావు. అదృష్టం బాగుండి కళ్ళు తెరిచావు, మళ్ళీ రోజు మొదలైంది. అదృష్టం బాగాలేదంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ 2 రోజుల పాటు వస్తుంటారు, అంతే కదా. కార్యక్రమాలు అయ్యేదాకా ఏం చేస్తాం. కనుక అదృష్టం బాగుంది కనుక కళ్ళు తెరిచావు కనుక ముందు కృతజ్ఞతగా ఇంతసేపు పడుకుని ఒకే స్థితిని అనుభవిస్తున్నటువంటి దానికి అసలు నీళ్లతో చైతన్యాన్ని ఇవ్వు. స్నానం చేయడంతో పాటుగా కాస్త ఒక శక్తిని ఆరాధించే ప్రయత్నం. అదే గాయత్రి మంత్రం అన్నా కావచ్చు. మాకు ఉపాసన లేదండి, గాయత్రి మేము అలా పుట్టలేదు అనుకున్నటువంటి వాళ్ళకి సర్వగాయత్రి మంత్రం దేవి భావతం ఇచ్చింది. అందరినీ ఉద్ధరించింది గాయత్రి మంత్రం, అందరినీ ఉద్ధరించింది. సర్వగాయత్రి మంత్రం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ అనేటువంటి సర్వగాయత్రిని ఇచ్చింది. ఆ గాయత్రి మంత్రం అందరూ చదువుకోవచ్చు. అందరూ, ప్రతి వాళ్ళు, పని మనుషులు, రిక్షాలతో. నిన్న వెళ్తూ ఉంటే నిన్న సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పటికి 9:40 అయిపోయింది. తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చారు, ఇంకా అసలు లేట్ అయింది. 10ంటికి కూడా సరే ఫ్రెండ్స్ వచ్చారన్న వేసి కాస్త రోడ్డు మీదకి వచ్చాను.
రోడ్డు మీదకి వస్తే ఇంకా షాప్ తెరిచే ఉంది. ఏదో కొనుక్కుందాం లోపలికి వెళ్ళి వస్తూ ఉంటే, ఏమండి మీరే కదండి ఇందులో రోజు ఏదో చెప్తున్నారు అన్నాడు ఒక అబ్బాయి. అవునా అన్న, నేను రిక్షా నడుపుకుంటానండి, సిమెంట్ బస్తాలు మోస్తూ ఉంటాను, ఇక్కడే ఉంటానన్నా. మంచిది అన్న. ఏమండి మాకు కూడా ఏదైనా మంత్రం ఇవ్వండి, మేము కూడా బాగుంటాం కదా అన్న. మాకు కూడా ఏదైనా మంత్రం. మీకు కూడా అంటే మీకు లేనిది ఏమనుకుంటున్నావు నువ్వు, అందరికీ ఉందయ్యా మంత్రం అన్న. ఉందా అండి అన్నాడు. ఉంది. నీ దగ్గర ఏమైనా పెన్ కానీ పేపర్ కానీ ఉందా అని నా ఫ్రెండ్ని అడిగి ఏమైనా ఇవ్వవే, చదువుకున్నావా, నీకు అక్షరాలు వచ్చా అన్నాడు. 10th దాకా చదువుకున్నాను కాదు, పాస్ అవ్వలేదండి, ఫెయిల్ అయిపోయాను అన్నాడు. పర్వాలేదు 10th దాకా చదువుకున్నావు కదా, మంచోడు, వెరీ గుడ్, నీకు రాసిస్తానంటే వద్దండి సెల్ ఫోన్ ఉందండి నా దగ్గర. సెల్ ఫోన్ దేవయ్యా, బయటికి సెల్ ఫోన్ది, అందులో వాట్సాప్ ఉందా అన్న. రికార్డింగ్ చేసుకునేది అయితే ఉందండి, వాట్సాప్లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేదని తీసేసాను, మెమరీ అయిపోతుందని తీసేసాట. మెమరీ అయిపోతుంది, ఎక్కువ ఫ్రెండ్స్ లేదు కదా అని వాట్సాప్ తీసేసాట. వాడికి రికార్డర్ మాత్రం ఉంది వాడి దానిలో, వాడికి ఆ విషయం తెలుసు. అంటే రిక్షా తొక్కుకుంటున్నాడు కదా అని తక్కువ చేయడానికి అవకాశం లేదు. వాడి బుద్ధి ఇప్పుడున్నటువంటి సమకాలీనటువంటి చైతన్యంతో తాదాత్మ్యత చెందుతోంది, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. వాడు దేనికి తక్కువగా ఏమీ లేడు. కాకపోతే ఇంతకన్నా ఉన్న స్థితి నుంచి బాగుండాలనే స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటాడు. ప్రతి మనిషికి కోరిక అదేగా. ఇప్పుడున్న స్థితిలోంచి ఇంకాస్త బాగుండాలి, ఇంకాస్త బాగుండాలి. నువ్వు పురాణ ఇతిహాసాలు పట్టుకున్నా, వేదాన్ని పట్టుకున్నా, మంత్రాన్ని పట్టుకున్నా, ఏది పట్టుకున్నా బాగుండడం కోసం చేస్తావు. పాడైపోవడం కోసం ఎవరు ఏం పట్టుకోకర్లా, ఆటోమేటిక్గా పాడైపోతాం. దేన్ని పట్టుకోకుండా ఉంటే పోయేది పాడైపోవడమే. అర్థమైంది కదా. అడిగితే వాడు కూడా ఈ సర్వగాయత్రి మంత్రాన్ని ఇష్టం. అమ్మ సర్వచైతన్య రూపాంతం రోజు చదువు. అమ్మో ఇంత పెద్ద మంత్రం మేము కూడా చదువుకోవచ్చా అండి అన్న. ఎందుకు చదువుకోకూడదు, అందరికీ చదువుకోమని ఇచ్చారయ్యా, మా వాళ్ళందరికీ చెప్పచ్చా అండి. శుభ్రంగా అయితే నేను ఇప్పుడే అందరికీ షేర్ చేశాను. వాట్సాప్ లేదన్నావుగా, మాకు టెలిగ్రామ్ ఉందండి. నువ్వు ఇప్పుడే కదా ఏమో వాట్సాప్ లేదన్నావు అంటే, ఇందులో మెమరీ తక్కువైపోయి అది సరిగ్గా పని చేయట్లేదండి, గ్రూప్లో ఎక్కువ మంది లేదు, టెలిగ్రామ్లో అయితే ప్రాబ్లం ఎక్కువ ఉండదు, సిస్టమ్ పాడవుదని ఎవరో చెప్పారు, అందుకే మేము అందరం టెలిగ్రామ్ ఓపెన్ చేసుకున్నాం. ఆ టెలిగ్రామ్ ద్వారా ఇదంతా రికార్డ్ డైరెక్ట్గా చేసుకుని అందరికీ పంపించేస్తున్నాడు. రేపటి నుంచి నేను పొద్దున్నే చేసుకుంటా. ఇందాక చూసా మీ అందరికీ చెప్పడం అంటే అది ఆనందం అనుభవించడం. ఆ అబ్బాయి రాత్రి నాకు ఏ డ్రెస్తో కనపడ్డాడో ఆ డ్రెస్తోనే వచ్చి ఆ గుడిలో డబ్బులు 10 రూపాయల కాగితం వేసి వెళ్ళాడు. మనం రోజు గుడికి వస్తున్నాం, ఎంత డబ్బులు వేస్తున్నాం. వాడు రిక్షా దొక్కుకుంటూ నిన్న మంత్రం తీసుకున్నాడు, ఇవాళ పొద్దున్న వచ్చాడు, ఇవాళ నుంచి చేసుకుంటానండి, ఇదే గుడికి వస్తాను నేను రోజు అన్నాడు. అందులో రూపాయి డబ్బులు వేసి నాకు నమస్కారం చేసి వెళ్ళిపోవడం నేను చూస్తాను. అంటే మార్పు ఎక్కడి నుంచి రావాలి, మనస్సులోంచి రావాలి. అది ఎలా వస్తుంది, ఒకటి చెప్తే వస్తుంది, ఆ ప్రేరణగా వస్తుంది. ఆ ప్రేరణ వచ్చిందా ప్రతి మనిషి భగవంతుడి దాకా వెళ్ళగలిగేటువంటి మార్గం సుగమం అవుతూ ఉంటుంది. అటువంటి మార్గాన్ని శోధించక్కర్లా, తనంతట తానే వస్తుంది. వచ్చిన దాన్ని స్వీకరించేటువంటి గుణంలో నీదంతా కూడా ఉంటుంది. ఆ గుణంతో ఏ బుద్ధి చైతన్యాన్ని అయితే నువ్వు పెట్టుకుంటావో, నేను బాగుపడాలనుకుంటావో, అది మంచి వైపు బాగుపడడం అయితే ఇలాంటి విషయాల వైపుకి వస్తావు. ఎలా అయినా సరే నేను బాగుండాలని, నేను అందరికన్నా బాగుండాలని ఒక కమిట్మెంట్ పెట్టుకుంటావో, ఏదో ఒక బాగు వైపు వెళ్ళిపోయి చివరికి రాక మార్గం కనపడక ఇబ్బంది పాలైపోతూ ఉంటావు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజం స్థితి ఎలా ఉంది. వాడిని చూస్తే రాత్రి నాకు ఒక గురుస్వరూపం వచ్చి నా ఎదురుకుండా నన్ను అడిగి నా నుంచి ఏదో మంత్రం తీసుకుంది అనిపించలా, నన్ను బాగు చేయడం కోసం, నువ్వు అందరి కోసం, నువ్వు అందరూ ఇలాగే ఉంటారు, ఒకే స్వరూపం. ఆ సర్వగాయత్రి అంటున్నావు, ఆ సర్వుల్లో అందరూ ఉన్నారు సుమా, నువ్వు అందరినీ వదిలేసి కూర్చున్న వాళ్ళకే చెప్తున్నావేమో గ్రహించనేటువంటి ఒక ఆలోచన వచ్చింది తర్వాత నేను ఇప్పుడు ఎలా దీన్ని ఇంకా దీన్ని ప్రకాశవంతంగా 10 మందికి పంపించాలి. ఏమీ లేదనుకున్న వాడికి కూడా మంత్రం వస్తే వాళ్ళు అబ్బా నేను చేసుకోవాలని ఆలోచన వస్తుంది. అన్నీ ఉన్న వాళ్ళం అబ్బా చేసుకోవడానికి ఓపిక లేదని పడుకుంటున్న వాళ్ళం ఇక్కడ కూర్చున్న వాళ్ళు. తేడా ఎక్కడుంది? ఎవడు దేన్ని ఎక్కువ గ్రాస్ప్ చేస్తున్నాడు. ఆ గ్రాస్ప్ చేసేవాడికి కనుక మనం తీసుకెళ్తే వైదిక ధర్మం ఇంకో 10 కాదు 100 కాదు యుగాల దాకా ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంది. అవి లేకనే మత మార్పులు కలుగుతున్నాయి. మతాలు మారిపోతున్నారు. అక్కడ ఏదో ఉందని కాదు, ఇక్కడ ఏమిటో తెలియదని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏముందో తెలియక వెళ్ళిపోతున్నారు. ఆ తెలియని దాన్ని చెప్పేవాడు లేక వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇష్టమై వెళ్ళట్లా, వాడికి అది నచ్చట్లేదు కూడా. వాడు ఇష్టమై వెళ్ళట్లా. నేనేదో అంటే బాహాటంగా చెప్పచ్చో లేదో ఇలాంటి వ్యవహారాలు నాకు తెలియవు. మారానంటాడు పాపం, మహా అయితే ప్రసాదం తీసుకోడు, కానీ వాడి మనసంతా మనం చేసిన పులిహోర మీద దద్దోజనం మీదే ఉంటుంది. వాడు కూడా అమావాస్య వచ్చిందంటే అలవాటైపోయింది జెనెటికల్గా, ఎప్పటి నుంచో తాత తండ్రుల దగ్గర నుంచి అలవాటైపోయింది. ఆ అమావాస్యలో స్థితి వచ్చాక వాడు కూడా ఇంటి ముందు కాస్త చద్దన్నం పెట్టుకుని పితృదేవతలకు ఏదో నైవేద్యం పెట్టుకుంటూ ఉంటాడు. సంక్రాంతి వచ్చిందంటే ఎంత మారినా కూడా ఇంటి ముందు ముగ్గు వేసుకోకుండా ఆడపిల్లలు ఉండలేకపోతున్నారు. అందరూ రకంగా ఉన్నారు, మనం ఇంకో దాంతో వీళ్ళేం చేస్తాం, గ్రామాలే మార్చేస్తాం. కనుక మార్పు ఎక్కడి నుంచి రావాలంటే అందరి దగ్గరికి విజ్ఞానం వెళ్ళాలి. సర్వచైతన్య రూపాంతం ఆవిడ అందరి దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉంది, మనం ఇవ్వడానికి రెడీగా లేవు. ఇచ్చే ప్రయత్నం ప్రతి వాళ్ళని చేస్తే ప్రతి వాళ్ళు మళ్ళీ ఆ సర్వచైతన్య శక్తి ద్వారా సర్వచైతన్యాన్ని పట్టుకునేటువంటి దృష్టికోణాన్ని పెంచుకుని సర్వులు కూడా సాధు మార్గంలోకి, సాత్విక మార్గంలోకి వచ్చి తీరతారు. అదే ధర్మాన్ని నిలబెట్టడం అనేటువంటి విధానం. ఇలా ప్రతిదాన్ని పట్టుకుని గ్రహిస్తూ పోతూ ఉంటే జగత్తంతా ఎలా ఉంటుందంటే ఆనందంగా ఉంటుంది. కనుక మళ్ళీ మనం తిథుల్లోకి వస్తే పాడ్యమి నిద్రాలు మొత్తం పొద్దునే స్నానం చేయి,
ఇతోధికంగా నీకు ఏదైనా ఒక మంత్రం ఉంటేనో, లేకపోతే నీ పెద్దవాళ్ళు ఎవరైనా ఫోటోలు ఉంటేనో, ఏది లేకపోతే ఇళ్ళలో పెద్దవాళ్ళ ఫోటోలు వరుసగా మా తాతగారి దగ్గర నుంచి ఫోటోలు ఉండేవి. ఏంటి దానికి లాభం? పాడైపోతున్నాయి అనవసరంగా అవన్నీ ఊరికి అవన్నీ పెట్టుకుని మంచి మంచి క్యాలెండర్లు వేసుకోవచ్చు కదా అని ఆ అలవాటుని పాడు చేసేసుకున్నాం మనమే. ఆ క్యాలెండర్లు వచ్చాక ఈ ఫోటోలు ఎక్కడ పెట్టామో పోయినాయి. ఇప్పుడు కొత్త వాళ్ళ ఫోటోలు లేవు, పాత వాళ్ళ ఫోటోలు లేవు. ఒరే మా వాళ్ళు రా తదినం పెట్టడం పేర్లు చెప్పండి రా అంటే ఫోటోలు చూస్తే పేర్లు గుర్తుండేవి, రూపాలు మాయమైపోయినాయి, పేర్లు మర్చిపోయాం. దాంతో ఇప్పుడు గట్టిగా తాతకి తండ్రికి తండ్రి గుర్తుపెట్టుకోవడానికి పేర్లు గుర్తురా. అట్లా ఎవరికో ఫోన్ చేసి నాయన ఒక్కసారి నేను చెప్పావు కానీ ఒకసారి మెసేజ్ పెట్టరా అని చెప్పి పిండాలకి పెట్టేవాళ్ళు కూడా మళ్ళీ పేర్లు అడుగుతున్నారు. అంటే ఎంత హీనస్థితి. మనమే అలా ఉంటే మన పిల్లలు వాళ్ళు ఏదో మనం పోతే తద్దినాలు పెట్టరని కాదు, పెడతారని కాదు, పెట్టాలని కూడా కాదు, వాడు ఉద్ధరింపబడాలిగా. వాడి కోసం ₹1 కోటి ఏర్పాటు చేసాం. ఆ ₹1 ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియవు, ఇవన్నీ మాత్రం వాడికి ఉపయోగపడతాయి. అది శాస్త్రం చెప్తున్నటువంటి విధానం. ఆ శాస్త్రాన్ని తెలుసుకుని మగిలితే నీకు మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే జీవ చైతన్యం. ఆ చైతన్యం దిశగా వెళ్ళాలి అంటే పాడ్యమి తిథి రోజు ముందు నీకు ఇష్టమైనటువంటి దేవతామూర్తి, అది ఎవరైనా కావచ్చు. అవేమి మా ఇంట్లో లేవు, నా ఇంట్లో ₹1 కాయిన్ అయితే ఉందిగా, ఒక బంగారు వస్తువు అయితే ఉందిగా, రూపాయి అయితే ఉందిగా. అక్షయ తృతీయ రోజు వీళ్ళు బాగా బీపీలు వచ్చి అమ్ముతూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఎప్పుడప్పుడు ₹1 బిల్ అయితే కొనుక్కుంటున్నాగా ఖర్చు పెట్టి. ఆ బంగారు నాణ్యాన్ని తెచ్చుకోండి, అదే అమ్మవారి స్వరూపం అనుకోండి, అదే నీ దేవతార్చన అనుకోండి, ఎదురుకుండా పెట్టుకోండి. ఆ ఎదురుకుండా పెట్టిన దానికి కాస్త గంధము కుంకుమ పెట్టుకొని దానికి కాస్త నీళ్లు పోసి దాన్ని శుద్ధి చేసి అక్కడ మళ్ళీ పెట్టుకుని పాడ్యమి తిథి రోజున తప్పనిసరిగా ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. ఆవు నేతి దీపాన్ని ఏమండి, డబ్బులు ఖర్చు కాకుండా ఒక వ్యవహారం చెప్తున్నప్పుడు మీరు డబ్బులు మళ్ళీ ఖర్చు అవ్వడానికి ఆవు నేతితో దీపం పెట్టమంటే ఇప్పుడు మాకు కష్టం కాదా? అంత డబ్బులు ఉంటే ఇంత గోల్లోకి ఎందుకు వస్తాం కదా? ఆవు నేతి దీపాన్ని ఒక 4 రోజుల పాటు స్విగ్గీలు జొమాటోలు ఆపేస్తే ఆటోమేటిక్గా అందరికీ డబ్బులు వస్తాయి. ఓ 2 నెలల పాటు ప్రపంచంతో సంబంధం లేకుండా సెల్ ఫోన్ రీఛార్జీలు చేయించుకోవడం మానేస్తే ప్రతివాడికి ఆవు నేతి ఒక ½ కిలో డబ్బా కొనుక్కోవడానికి హీనస్థితిలో ఎవడూ లేడు. నిన్న రిక్షావాడు కూడా లేడు, శుభ్రంగా వచ్చాడు. అవునా కదా? అందరూ బాగున్నాం. ఎవరికి డబ్బు లేక కాదు, డబ్బును అలా వినియోగించడం ఇష్టం లేక లేవనుకుంటున్నాం అంతే. మనకి ఇష్టమైన రీతిలో డబ్బులు సంపాదించాలి, మనకి ఇష్టమైనట్లుగా ఖర్చు పెట్టుకోవాలి. దానికి విరుద్ధంగా దేనికోసమైనా ఖర్చు పెట్టమంటే బాబోయ్ డబ్బులు ఖర్చు పెట్టించేది ఏదైనా ఉందంటే ఈ బాబోయ్ గుళ్ళేనండి బాబు రాకూడదు ఇక్కడికంట, వస్తే బాగుపడతావురా బాబు, నీకు డబ్బుతో అవసరం లేకుండా అయిపోతావంటే విషయం వాళ్ళకి అర్థం కాదు. కనుక పాడ్యమి రోజు తప్పనిసరిగా ఆవునేతి దీపాన్ని పెట్టి ఈ తిథి నిత్యా దేవతలకి ప్రతిరోజు కూడా పెట్టాల్సింది మాత్రం ఆవునేతి దీపమే. అయ్యో నా దగ్గర అంత డబ్బు లేదు, నిజంగా కొంటానండి కానీ చిన్న ప్రమిదలో పెట్టుకుంటాను, పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చిన్న ప్రమిద, దాని కింద 2 ప్రమిదలు కొనకుండా ఒక ప్రమిదే కొను, దానిలో చక్కగా కింద ఏదో ఒక ఆధారం పెట్టు, తమలపాకో ఇంకో ఆకో ఆధారం పెట్టు, దాని మీద ప్రమిద పెట్టు, ఓ చుక్క నూనె వేయి, నెయ్యి వేయి, దాంతో ముందుగానే చక్కగా వేడి చేసినటువంటి దానిలో పువ్వొత్తిని చక్కగా వెలిగించుకో, 2 పువ్వొత్తులు పెట్టు, శుభ్రంగా అందులో దీపారాధన చేసుకో. నీ ఉన్నటువంటి ఆ ఎదురుకుండా ఉన్నటువంటి రూపాయినో వెండి కాయిన్నో బంగారు కాయిన్నో లేదు నువ్వు ఇంట్లో ఏదైనా దేవతామూర్తి ఉంటేనో దానికి నమస్కారం చేసుకో. ఈ ఆవు నేతిని ఒక స్పూను ఆ దేవతామూర్తి మీద వేయి. ఆవు నేతితో అభిషేకం చేయని అర్థం. అయ్యో నాకేం మంత్రాలు రావు, సర్వచైతన్య రూపాం తామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్, అది కూడా రాదండి, పలకడం చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, శ్రీమాత్రే నమః, అది కూడా నాకు రాదండి, ఓం 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 ఓం, అది కూడా అనుకోవడం రాకపోతే ఏమి అనుకోకు, మౌనస్వామి. మనసులోకి ఏమీ రా నీకు, నోట్లోకి ఏమీ రా నీకు, ప్రశాంతంగా మౌనంగా ఉండు. మౌనంగా జరిగే విషయాన్ని నువ్వు కూడా చూస్తూ అలా నెయ్యేస్తూ ఆ ధారగా ఆ రూపాయి బిళ్ళ మీద ఆ మూర్తి వైభవం మీద ఆ ఆవు నెయ్యి వేస్తుంటే ఎంత బాగా ఉందో, దాని రూపం ఎలా మారిందో చూసి అనుభవిస్తూ దాన్ని చక్కగా ఒక నిమిషం అభిషేకం చేశానన్న భావనలోకి రా. ఆ రూపాయిని మళ్ళీ బయటికి తీ, శుభ్రం చేయి, దాని మీద అంటిందంతా నీకు ప్రసాదం ఓ డబ్బాలో ఓ ప్లేట్లో అలాగే ఉంచుకో. ఈ రూపాయి బిళ్ళను బంగారు నాణను మూర్తిను చక్కగా మళ్ళీ కడుక్కో నీట్గా, మళ్ళీ దానికి కాస్త గంధం పెట్టు, కుంకం పెట్టు, ఎదురుకుండా పెట్టుకో, ఇంకా పువ్వులొద్దు ఏమొద్దు, ఓకేనా? అభిషేకం అయిపోయింది, ప్రశాంతంగా దాన్ని కాసేపు చూసుకో. మంత్రాలే రాని వాడివి నువ్వు పూజ చేయక్కర్లేదుగా, మంత్రాలు వచ్చిన వాడికి పూజ చెప్పక్కర్లేదుగా. మంత్రాలు వచ్చిన వాడికి విధానం ఇప్పుడు నేనేం పూలు వేయండి, అక్షంతలు వేయండి, పసుపుతో చేయండి, కుంకంతో చేయండి చెప్పక్కర్లా. రాని వాడికి వీటితో అవసరం లేదనుకున్నాం కనుక ఆ విధానాలు మనం చెప్పక్కర్లా. నెయ్యి దీపం పెట్టుకో, నేతితో అభిషేకం చేసుకో. ఆ నేతినే ఇంకొక చిన్న గిన్నెలో, చిన్న స్టీల్ గిన్నెలో, ప్రమిదలో, మట్టి ప్రమిదలో కూడా దానం చేసుకోవచ్చు. మట్టి ప్రమిదలో ఆకులతో దొప్పలుగా చుట్టినటువంటి, ఇప్పుడు మనం ప్రసాదాలు తీసుకుంటూ ఉంటాం, కుంకాలు కూడా దొప్పలతో తీసుకొచ్చారు,
అరిటాకు దొప్పలు వస్తాయి. ఆ దొప్పల్లోనూ బాబాయ్ అంత దొప్ప అంటే నేను నిండుగా పోయలేనండి, కష్టమైపోతుందండి, అంత ఆవునే దానం చేయడం చాలా కష్టం అనిపిస్తుందండి. అందులో చిన్న ప్రమిద పెట్టి ఆ చిన్న ప్రమిద నిండా ఆవునే ఇవి. ఒక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళు, ఆయనకి దానం ఇచ్చుకో, నమస్కారం చేసుకో, ఇంటికి రా. ఈ పూట ఆ ఆవు నెయ్యిని అన్నంలోనో ఇందులోనో కలిపి ప్రసాదంగా స్వీకరించు. ఎవరికైనా ఇంట్లో రుగ్మతలు ఉన్నాయి, శరీర బాధలు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, శిరోభారం ఉంది, పిల్లలు ఉన్నారు, ఒంటికి చక్కగా రాయి. అదే నీకు లేపనంగా మందుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆవునేతిలో ఉన్నటువంటి సద్గుణాలు ప్రపంచంలో ఇంకా ఇందులోనూ ఏ మందుల్లోనూ లేవని ప్రపంచ శాస్త్రవేత్తలే నిరూపించినటువంటి స్థితి. కనుక దాన్ని ప్రసాదంగా ఒంటికి తీసుకో, నోట్లోకి తీసుకో, అంతే తప్ప లేపనాలు పూస్తూ కెమికల్ పదార్థాలు వేటిని కూడా క్రీములుగా ఒంటికి పుట్టించుకోకండి. అనవసరమైనటువంటి పద్ధతి. ఎంత ఆంగ్లేయ పద్ధతి, ఆంగ్లేయ మందుల్ని పక్కన పెడతామో అంత ఆరోగ్యం సిద్ధిస్తుంది. అది నమ్మాలి. కనుక పాడ్యమి నాడు ఆవునేతి దీపము, ఆవునేతి అభిషేకము, ఆవునేతి నివేదనకి మళ్ళీ విడిగా పెట్టుకోవాలి నివేదన. దాంతోపాటు ఈ ఆవునేతిని చిన్న డొప్పలో పెట్టుకుని నైవేద్యం పెట్టడం. ఇలా నెలకు ఒకసారి పాడ్యమి నుంచి పున్నమి దాకా చేయి. రెండోసారి కూడా చేయడానికి బాగుంది. శుక్లపక్షము, కృష్ణపక్షము 2 పక్షాల్లో చేయి. తిథి మాత్రం 2 పక్షాల్లో ఒకే రకంగా వస్తుంది కనుక తిథిని అనుసరించి పూజ చేసుకో. అలాగే విధియనాడు పంచదార ఇష్టమేగా, ఈజీయేగా, పెద్ద కష్టం కాదుగా, అంత ఖరీదు కాదుగా. పంచదారతో అభిషేకం చేయి. ఆవునేతి దీపం మాత్రం కామన్, చిన్న ప్రమిద దానికోసం కొనుక్కో, ఆవునేతి దీపం పెట్టుకో. పంచదారని అభిషేకం చేయి, ఆ పంచదారనే నివేదన చేయి, ఆ పంచదారనే ఓ గిన్నెలో పోసుకో, గిన్నెతో పాటుగా స్వామికి దానం చేసేసి ఇంటికి వచ్చి ఆ ప్రసాదాన్ని చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ స్వీకరించండి. తదేనాడు ఆవు పాలు ఓ 1/2 లీటర్ పాలు పోయించుకో, అందులో 2 స్పూన్లు అమ్మవారి మీద పోయి, మిగతా 2 స్పూన్లు చిన్న గిన్నెలో పోసుకో. కాచకూడదు, నైవేద్యం పెట్టేటువంటి ఆవు పాలు కూడా కాచకూడదు. ఆవు పాలు నైవేద్యం అయిన తర్వాత మాత్రమే కాచాలి, గుర్తుపెట్టుకోండి. ముందు కాచకూడదు. చాలామంది పాలు నైవేద్యం పెట్టేటట్లయితే కాచచ్చు అని చెప్తారు. అమ్మవారి ఆరాధనలో శ్రీ విద్యా ఉపాసనలో పాలని కాచకూడదు. గేదె పాలు అయితే కాచుకోవచ్చు, అవి నైవేద్యం పెట్టకూడదు. 2 విధానాలు, 2 విధానాలు. ఆవు పాలు నైవేద్యం పెడుతున్నావా, కాచడానికి అవకాశం లేదు. కనుక కాచినటువంటి ఆవు పాలతో అభిషేకము, కాచనంటి ఆవు పాలనే నైవేద్యము, తర్వాత దాన్నే దానము. దానానికి కూడా కాచకూడదు, ఉన్న పాలు ఉన్నట్లుగా పచ్చి పాలు దానంగా ఇచ్చేసేసేయాలి. దాన్నే చివరికి మనం ఆనందంగా స్వీకరించవచ్చు. ఆవు నేతితో చేసినటువంటి అభిషేకము, నివేదన, దానము వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విధియనాడు చేసినటువంటి పంచదార అభిషేకము, నివేదన, దానము వల్ల ఆయుష్ నిలబడుతుంది. ఆవు పాలు తదినాడు చేసినటువంటి ఆవు పాల నివేదన, అభిషేకము, దానము వల్ల దుఃఖము పోతుంది. ఎంత దుఃఖమైనా సరే పోతుంది. మా అమ్మాయి జీవితం బాగాలేదు, మా అబ్బాయి జీవితం బాగాలేదు అనుకునేటువంటి వాళ్ళు దుఃఖం నుంచి బయటికి రావాలంటే ఈ తదినాడు పూజ చేయొచ్చు. చవితి నాడు అప్పాలు చేసుకోవాలి. ఎన్ని అప్పాలు చేసుకోవాలి? మహా అయితే 11 అప్పాలు ప్రాధానికంగా. అందులో 2 అప్పాలు అమ్మవారి మీద అభిషేకంగా పెట్టండి. అంటే అభిషేకం దాంతోనే అభిషేకం చేశాననే భావంతో అమ్మవారి మీద 2 పెట్టండి. ఆ అప్పాలనే నివేదన చేయండి. ఇంకో 2 అప్పాలు తీసి నివేదన చేయండి. ఇంకెన్ని మిగిలాయి? 11 అప్పాలు చేస్తాం. 2 అప్పాలు అమ్మవారి మీద ఉన్నాయి, 2 అప్పాలు నైవేద్యం చేస్తాం. ఇంకెన్ని ఉన్నాయి? ఆ 2లో ఒకటి ఇంట్లో అట్టి పెట్టుకో, మిగతా 6 తీసుకెళ్ళి బ్రహ్మగారికి నైవేద్యం చేయి. బ్రహ్మగారు ఒకవేళ మేము ఇచ్చిన పదార్థాలు తీసుకుంటానండి, గుళ్ళో ప్రత్యేకంగా ఉంటారు కదా, వాళ్ళు స్వీకరిస్తారో స్వీకరించరో అనే భావం కలిగితే కాస్త బియ్యము కాస్త బెల్లము తీసుకెళ్ళి వాళ్ళు స్వయం పాకం ఇవ్వండి. బయట ఏమీ లేకుండా కూర్చునే వాళ్ళకి ఈ అప్పాలు చక్కగా ప్రసాదంగా మీరు తింటూ వాళ్ళకి కూడా పెట్టేసేయండి. కనుక అప్పాలు నివేదన చేయండి, దానం చేయండి. ఈ అప్పాల నివేదన వల్ల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా ఆగిపోతుంది, ఏ పని సరైన ఫలితాలు ఇవ్వట్లేదు మాకని బాధపడే వాళ్ళకి విఘ్ననాశనం జరుగుతుంది. అలాగే పంచమి నాడు అరటిపళ్ళని నివేదించండి. అరటిపళ్ళతోనే అమ్మవారికి అభిషేకం చేయండి. ముక్కలుగా చేసి చక్కగా అభిషేకం చేయండి. ఆ 2 పళ్ళని అమ్మవారి నివేదన చేయండి. ఇంకో 2 పళ్ళు తీసుకెళ్ళి స్వామివారి చేతిలో పెట్టండి. దానివల్ల మేధావి అవుతారు పిల్లలు. మా పిల్లలు సరిగా చదవట్లేదండి, చదివింది బుద్ధిలో ఉండట్లేదండి, వాడు బాగా చదవాలంటే ఏం చేయాలండి? అడగక్కర్లేదండి, దేవిభావం చెప్పేస్తుందండి. నీకు మేధావి నీ పిల్లవాడు మారాలన్నా, నీకున్న అజ్ఞానం పోయి జ్ఞానం రావాలన్నా ప్రతి పంచమి నాడు అరటిపళ్ళని అమ్మవారికి నైవేద్యం పెట్టి దాంతో అమ్మవారికి అభిషేకం చేసి దాన్ని నివేదించి బయట బ్రహ్మగారికి కూడా 2 అరటిపళ్ళు చేతిలో పెట్టి నమస్కారం చేసుకో. నీ పిల్లవాడు నువ్వు ఏ ప్రమేయం లేకుండానే చక్కటి మేధావై మంచి విద్యావృద్ధులు నేర్చుకుంటాడు. దాంతోపాటు షష్ఠి నాడు, ఆ షష్ఠి నాడు తేనెతో అమ్మవారిని అభిషేకించు, తేనెతో అమ్మవారికి నివేదన చేయి. తేనెని అమ్మవారికి ప్రసాదంగా మళ్ళీ నివేదించు. దాన్ని మళ్ళీ తేనెను చిన్న గిన్నెలో పోసుకుని స్వామికి దానంగా ఇచ్చుకో. దాంతోపాటుగా సప్తమి నాడు బెల్లం నివేదన, దాంతోపాటుగా అభిషేకము, నివేదన, దానము 3 కూడా ఇది. షష్ఠి నాడు చేసినటువంటి తేనెని కనుక చేస్తే అన్ని రకాల చర్మ వ్యాధుల నుంచి బహిర్గతం. ట్యాన్ పట్టేస్తుందండి, మా అమ్మాయి రంగు రావట్లేదు, తేనె నైవేద్యం పెట్టి అభిషేకం చేయించి దానం చేయించు.
ఆ నివేదన చేసిన దాన్ని పిల్లతో తినిపించు. ఇలాంటి చక్కటి మూల పదార్థాలు శరీరంలోకి వెళ్తే పిల్లలు మంచి చర్మ సౌందర్యాన్ని కలిగి ఉంటారు. చర్మం మీద ఏమన్నా అంటువ్యాధులు సోకాయి, అవి పోవట్లేదు, రకరకాల ఎగ్జిమాల్ లాంటివి ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయి, పరిస్థితి బాగాలేదు, తేనెని నిరంతరం దానం చేసుకుంటూ ఉంటే అలాంటి చర్మ వ్యాధుల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సప్తమి నాడు బెల్లము అన్నాం. ఆ బెల్లాన్ని అభిషేకం చేయడం, నివేదన చేయడం, దాంతోపాటు దానం చేయడం అనేటువంటివి ఉంటే జీవితంలో శోకం అనేటువంటిది ఉండదుట. శోకరహిత జీవితం కలుగుతుంది. అష్టమి నాడు నారికేళం, కొబ్బరికాయ, 2 కొబ్బరికాయలు 3 కొబ్బరికాయలు తెచ్చుకోండి మహా అయితే. ఆ 3 కొబ్బరికాయల్లో 2 కొబ్బరికాయలే ఎలా వాడాలో చూసుకుందాం. ముందు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అభిషేకము కొబ్బరి నీళ్ళతో చేయండి. ఓకేనా? నీళ్లు వాడబడ్డాయి, కొబ్బరి చిప్పలు అక్కడే ఉన్నాయి, దాన్ని నైవేద్యం పెట్టండి. ఇంకో పూర్ణఫలం అక్కడ ఉంది, దాన్ని తీసుకెళ్ళి అయ్యగారి చేతిలో పెట్టండి. ఇంటికి వచ్చాక ఆ జలాన్ని మీరే తీసుకోండి, కొబ్బరిని చేసుకుని చక్కగా పచ్చడి చేసుకుని తినేసేయండి. అప్పుడు ఇడ్లీలోకి చట్నీ రెడీ. సో అష్టమి నాడు ఇంట్లో ఆ ఇడ్లీలు కొబ్బరి పచ్చడి మర్చిపోవద్దు. నారికేళ్ళ నైవేద్యం పెట్టాలి, అభిషేకం చేయాలనే విషయం పక్కకి వెళ్ళినా దానికోసం కొబ్బరి చట్నీ ఇంట్లోకి వస్తుంది. నవమి నాడు పేలాలు. పేలాలంటే మనకి మార్కెట్లో దొరికే పేలాలు కాదు, దేవతా పూజా స్టోర్స్లో దొరికేటువంటి పేలాలు. మనం దాన్ని హోమాల్లో కూడా వేస్తాం. పల్చటి పేలాలు ఉంటాయి. అష్టమి ఫలితం చెప్పలేదా అంటే అడగలేదు కదా అని ఊరుకున్నాను. అష్టమి నాటి అమ్మవారి పేరు నిత్యతిథి దేవతల్లో అమ్మవారి పేరు త్వరిత. ఆ త్వరిత అనేటువంటి అమ్మవారిని నాళికేళ్లతో కనుక చక్కగా పూజించి అభిషేకించి నివేదన చేసి దానం కనుక చేసినట్లయితే సర్వతాపాలు తొలగిపోతాయి. తాపత్రయాగ్ని సంతప్త అనేటువంటి నామం దగ్గరికి వచ్చేటప్పుడు అష్టమి నాటి చంద్రుడి యొక్క రూపం కూడా అమ్మవారు దర్శనం చేయిస్తూ ఉంటుంది. తాపత్రయాలు తొలగిపోతాయి. నవమి నాడు పేలాలు, పల్చటి పేలాలు నివేదన చేసి అభిషేకం చేసి దానం చేస్తే సుఖాలు వస్తాయి, సర్వ సుఖాలు అనుభవించడానికి కావాల్సినటువంటి యోగ్యత వస్తుంది. దశమి నాడు నల్లటి నువ్వులతో అమ్మవారికి అభిషేకం చేయాలి. నల్లటి నువ్వుల్ని చక్కగా అమ్మవారికి నివేదన పెట్టాలి. నల్లటి నువ్వులు దానం చేయాలి. అయ్యో అంత బ్రహ్మగారులు ఎవరున్నారండి, మా చేతులతో నల్లటి నువ్వులు ఎవరూ తీసుకోవట్లేదండి దానము. ఏం చేయాలి? చక్కగా ఆవులకి బియ్యంతో పాటు కలిపి ఆవులకి ఆహారంగా కనుక పెట్టినట్లయితే పాలల్లో చక్కటి పుష్టి పెరుగుతుంది. ఆవులకి చక్కటి ఆహారం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అవి తినేటువంటి ఏమంటాం దాన్ని, అదేదో ఏర్పాటు చేస్తారు, దానికి తవుడు అవన్నీ కలిపి ఒక పదార్థం చేస్తారు. దాంతో ఈ నువ్వులు కలిపేయచ్చు. మంచిగా ఆవులకి నల్ల నువ్వులు తినిపిస్తే బ్రహ్మగారికి ఎంత ఇస్తే ఎంత పుణ్యమో అంత ఆవులకి తినిపించినా అంతే పుణ్యం వస్తుంది. వాళ్ళని అడిగి ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకుని, నాయన వాళ్ళు నేను కాస్త ఇలా వారం ఫలానా రోజున వస్తా, కనీసం సంవత్సరానికి ఓ రోజైనా వాటికి కాస్త నల్ల నువ్వులు పెట్టనివ్వయానంటే వాడు ఓకే అంటాడు. చక్కగా పెట్టుకోవడం. ఓకేనా? అయిపోయిందా? దశమి నాడు నల్ల నువ్వులు. దానివల్ల యమలోక భయాలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు తెలిసి తెలియకుండా ఏ పాపాలు చేసావో ఆ పాపాలు చిట్టా రాస్తాడు. అది బ్రహ్మగారికి నువ్వులు దానం చేసుకున్నా, ఆవుకి నువ్వులు తినిపించినా, ఈ రెండింటి వల్ల యమలోక బాధలు తప్పిపోతాయి అని శాస్త్రం చెప్తోంది. ఏకాదశి తిథి రోజు పెరుగుతో అభిషేకం, పెరుగు నివేదనం, ఆ పెరుగునే దానం చేసుకోవడం. దీనివల్ల ఏం జరుగుతుంది? నిత్యానందము. అమ్మవారు ఆనందాన్ని పొందుతుంది. ఈ పెరుగును ఎప్పుడు దానం చేసుకోవాలని శాస్త్రం చెప్తోంది? మకర సంక్రాంతి రోజున తప్పనిసరిగా నువ్వు ఇంట్లో ఎంత బిజీ అయినా సరే, పిల్లలు వృద్ధి చెందాలి, ఇల్లు వృద్ధి చెందాలనుకున్న వాళ్ళు మకర సంక్రాంతి రోజు తప్పనిసరిగా 1 లీటర్ పాలని చక్కగా తెచ్చి, ఆవు పాలని ముందు రోజు రాత్రి చక్కగా కొత్త గిన్నెలో, మనం వాడిన గిన్నెలో కాదు, కొత్త గిన్నెలోనే డైరెక్ట్గా పోసి ఆ పాలని మకర సంక్రాంతి రోజు చక్కగా రాత్రిపూటే, మకర సంక్రాంతి ముందు రోజు అంటే ఏ రోజు? భోగి రోజు కాచి చక్కగా వాటిని చల్లార్చి తోడేస్తే ఆ పాలని గిన్నెతో పాటు పైన మూత వేసి దక్షిణ తాంబూలాలు పెట్టి, దక్షిణ అనగానే అబ్బా అన్నిటికీ దక్షిణ చెప్తారండి, అందుకే మాకు ఇష్టం ఉండదు అనే వాళ్ళకి చెప్తున్నారు. రూపాయి దక్షిణ చాలు, అంతమించి వాళ్ళు ఏమో అడగరు. దేన్ని తప్పు పట్టేటువంటి వ్యవహారంలోకి వెళ్ళొద్దు. ధనం అనేటువంటిది కేవలం నీ అహంకారాన్ని తీసేయడం కోసం, నువ్వు ఆ ధనాన్ని సంపాదించడం కోసం ఒకవేళ ఏ అధర్మ మార్గాన్ని తొక్కినా సరే, ఆ అధర్మము నేను రక్షింపబడాలి, నువ్వు అంటే నీ వంశము అంటే ఆ ధనాన్ని దానం చేయాలి. కనుక ఏ దానంలో అయినా రూపాయి కాసును పెట్టి తప్పనిసరిగా దానం చేయాలి. ఆ రూపాయి పెట్టండి, గిన్నెతో పాటు ఉన్నటువంటి తాంబూలంతో బ్రహ్మగారికి చక్కగా ఇవ్వండి. నాయన ఇవాళ ఈ పెరుగు వేసుకుని ఇంట్లో అందరూ తినండి, చక్కగా కాచి తోడేశాను. ఎవరు ఎలాంటి వాళ్ళు ఇచ్చినా బ్రహ్మగారు పెరుగు తీసుకుంటారు, పాలు తీసుకుంటారు, దానికి దోషం లేదు. బెల్లంగా ఇవ్వండి తీసుకుంటారు, పంచదారగా ఇవ్వండి తీసుకుంటాడు. వండి ఇచ్చి పదార్థాన్ని, స్వరూపాన్ని, లావణ్యాన్ని మార్చేటువంటి విధానాల్లో మాత్రం కొంత వాళ్ళు ఆ లోపలికి వెళ్ళగలిగే శక్తి ఉన్న వాళ్ళు, అందరం వెళ్ళలేము అక్కడికి, ఆ వెళ్ళే శక్తి ఉన్న వాళ్ళని ఆ శక్తి వాళ్ళలో నిక్షిప్తం చేయాలి. దాన్ని పాడి చేయకూడదు. కనుక మనం వాళ్ళ జోలికి వండిన పదార్థాలు ఇవ్వకుండా జాగ్రత్త పడతాం. అది మీరైనా నేనైనా అందరం ఒకటే. దీనికి కులమత విచక్షణ ఉంది, మా దగ్గర తీసుకోవట్లేదు అనే వ్యవహారంలోకి వెళ్ళకండి. ఆ లోపలికి వెళ్ళే వాళ్ళు స్వయం పాకం అదే తీసుకుంటారు, వాళ్ళు వండుకుంటారు. మనం ఏమైనా ప్రసాదం ఇద్దాం గుడికి అనుకున్నా, మేము చేస్తాం, మీరు డబ్బులు కట్టండి అని మాత్రమే చెప్తారు. అది వాళ్ళ నిష్ట, అది వాళ్ళ తపస్సు. ఆ తపస్సును మనం పాడు చేయకూడదు. కనుక ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించండి.
ఈ పెరుగు నైవేద్యం చేస్తే ఏం కలుగుతుంది? 1 వంశవృద్ధి జరుగుతుంది, 2 నిత్యానందం కలుగుతుంది. ద్వాదశి నాడు అటుకులతో చక్కగా అమ్మవారికి అభిషేకం చేయాలి. అటుకులు ఎలాంటి అటుకులు? పల్చటి అటుకులు కాదు, దొడ్డు అటుకులు తెచ్చుకుని ఆ దొడ్డు అటుకుల్ని చక్కగా ముడి అటుకులు అంటాం. ఆ ముడి అటుకులు తెచ్చుకుని అమ్మవారికి అభిషేకం చేయాలి, నివేదన చేయాలి, దాటిని దానం చేయాలి. దానివల్ల అటుకులు ఇవ్వడం వల్ల తాను ఉన్నటువంటి సమాజంలో శ్రేష్టత్వాన్ని పొందుతాడు. తానున్నటువంటి సమాజంలో, తానున్నటువంటి సమూహంలో నేను ఒక ఉద్యోగం చేస్తున్నా, ఒక లాయర్ని, నేను ఆ లాయర్లో ఉన్నటువంటి ఆ సమాజంలో నేను శ్రేష్ఠుని అవుతా. ఒక బ్రాహ్మణ్ణి, వేదాన్ని చదువుకున్నా, వాళ్ళల్లో శ్రేష్ఠత్వాన్ని పొందుతా. ఒక డాక్టర్ని, ఆ డాక్టర్లలో శ్రేష్ఠత్వాన్ని. నేను మూర్ఖుల్లో శ్రేష్ఠుడినే, మూర్ఖత్వం నుంచి బయటకు వస్తాను. ప్రతిదానికి ఇప్పుడు అందరూ మీలా మంచి వాళ్ళు ఉండరు కదా, కాస్త నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. కనుక ఏకాదశి రోజు పెరుగు, ద్వాదశి రోజు అటుకులు అన్నారు. అటుకులు నైవేద్యం పెట్టిన మునిశ్రేష్ఠుడు అవుతాడు అనే విషయం చెప్తున్నాడు. త్రయోదశి నాడు శనగలు, నానబెట్టిన శనగలు మాత్రమే, ఉడకబెట్టిన శనగలు కాదు. దయచేసి గుర్తుపెట్టి, చాలామంది మధ్య ఈ దేవి భావం వల్ల విన్ని చాలా ఉడకబెట్టిన శనగలు పెట్టకూడదు. ఉడకబెట్టిందేది అమ్మవారికి అభిషేకం చేయడానికి అర్హత లేదు. ఒకటి ఉంది పాయసం, ఆ తర్వాత వస్తుంది చెప్తా. శనగలు నానబెట్టాలి. ఎలా నానబెట్టాలి? శ్రావణ మాసంలో ఎలాగైతే నీళ్ళల్లోనే పసుపు వేసి పసుపుగా శనగలు మారేటట్లుగా ఎలా మారుస్తామో అలా నల్ల శనగల్ని పసుపు శనగలుగా మార్చాలి. ఆ శనగలతోనే అమ్మవారికి ఒక గుప్పెడు శనగలు తీసుకుంటే చక్కగా అభిషేకం అయిపోతుంది. ఇంకో గుప్పెడు శనగలు అమ్మవారికి నైవేద్యం పెట్టండి, ఇంకో 2 గుప్పెళ్ళు శనగలు తీసుకెళ్ళి అయ్యవారికి దానం ఇవ్వండి, తీసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ నానబెట్టిన శనగలు ముందుగానే అడిగితే తీసుకోమంటే చక్కగా 3 శనగలు తీసుకొచ్చి ప్యాకెట్, ఒక 1/2 కిలోను 1/2 కిలోను ప్యాకెట్. శ్రేష్టమైన దానం. ఇలాంటి ధాన్యాలైతే కిలోంబావు. అదే ఇంకా మిగతా పాలల్లోనూ మిగతా వాటిలోనూ పెద్ద రూల్స్ చెప్పని కానీ తిడతారు నన్ను. ఇవి మాత్రం ధాన్యాన్ని ఇచ్చేటప్పుడు మాత్రం కిలోంబావు ధాన్యాన్ని ఎప్పుడు ఇచ్చినా సరే చక్కగా మనం దానం చేసుకోవచ్చు. ఈ శనగల వల్ల సత్సంతానం కలుగుతుంది. మన ఇంట్లో చక్కగా పెళ్ళైనటువంటి కోడలు, అల్లుడు, అమ్మాయి, మన అబ్బాయి చక్కగా వాళ్ళతో ఆనందంగా ఉండాలనుకున్నా, వాళ్ళకి సత్సంతానం కలగాలన్నా, ఏమంటే ఆల్రెడీ పిల్లలు పుట్టారు, వాళ్ళు మంచిగా మారాలంటే అప్పుడు కూడా ఈ పని చేయొచ్చు. కనుక 60 ఏళ్ళ వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, ఇప్పుడు నాలాగా 45 ఏళ్ళ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పని చేయొచ్చు. కనుక శనగలు దానం ఇస్తే సత్సంతానం కలుగుతుంది, ఆ సంతాన వృద్ధి కలుగుతుంది, ఉన్నటువంటి సంతానానికి సద్బుద్ధి కలుగుతుంది. మీరు ఎలా అనుకున్నా సరే. చతుర్దశి నాడు పేలపిండి అంటే ఏకాదశి రోజు మనం పంచుకుంటాం చూసారు, పేలపిండి అంటాం. ఆ పేలపిండి చక్కగా పేలాలు తెచ్చుకుని గ్రైండ్ చేసుకున్నా పంచదారతో పాటు పర్వాలేదు, ఆ పేలపిండి దొరుకుతుందని తెచ్చుకుని నైవేద్యం పెట్టినా పర్వాలేదు. పేలపిండితో అమ్మవారికి అభిషేకం చేయాలి, దాన్ని నివేదన చేయాలి. ఆ పేలపిండినే బ్రహ్మగారికి దానంగా ఇవ్వాలి. అలా కనుక చేస్తే, అలా ఈ చతుర్దశి రోజు జాగ్రత్తగా వినండి, ఎంత బాగా చెప్పాడు. ఇన్ని దానాలు చేశాక చతుర్దశి 14వ తిథి రోజుకి వస్తావు. ఆ 14వ తిథి రోజు ఎవరైతే శ్రద్ధాశక్తులతో పేలపిండిని అమ్మవారికి అభిషేకం చేసి నివేదన చేసి దానం చేస్తాడో అటువంటి వాడు పార్వతీ సమానమైనటువంటి స్థితిని పొందుతాడట. ఇంకా మగ ఆడ అని చెప్పాలి. ఆ దంపతులు ఇద్దరు కూర్చుని కనుక ఈ వ్రతాన్ని చేసుకుంటే, భర్త గోత్రము భర్త పేరే చెప్తుంది. పాపం భర్త కూడా పక్కన ఉండి చేస్తే బాగుంటుంది, కానీ సరే ఇంకా అది వృత్తి ఉద్యోగాది క్రమాల్లో ఇంకా మనం ఎక్కువ మాట్లాడకూడదు. కానీ ఎవరైతే ఇలాంటి పేలపిండితో అమ్మవారికి చతుర్దశి తిథి రోజున కనుక పూజ చేస్తారో, దానం చేసుకుంటారో, అభిషేకం చేస్తారో, వాళ్ళు స్వయం పార్వతీ పరమేశ్వరులాగా అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారట. 10 మందితో నమస్కారాలు పెట్టించుకునేంత జ్ఞానాన్ని పొందుతారట, అది అర్థం. కనుక పార్వతీ సమానులుగా నిలుస్తారట. తర్వాత పున్నమి నాడు, ఇవాళ చాలా స్పెషల్గా చెప్తుంది. ఇప్పటిదాకా ఏది వండినటువంటిది లేదు. పున్నమి నాడు మాత్రం ఆవు పాలు తీసుకొచ్చి ఆవు పాలలో బియ్యాన్ని వేసి, ఆ బియ్యాన్ని ఆవు పాలతోనే ఉడికించి బెల్లంతో చక్కగా పరమాన్నంగా చేసి దానిలో ఆవు నేతిని వేసి కాస్త చల్లారేదాకా దాన్ని అట్టిపెట్టి, మరీ సుత్తగా చల్లారిపోయేదాకా కాకుండా, మరీ వేడిగా కాలిపోయేలాగా కాకుండా, మన ఇంట్లో ఒక సంవత్సరాల పిల్లవాడు మన మనవడు తిరుగుతూ ఉంటే అమ్మమ్మ నాకు కాస్త పెట్టమను, మా అమ్మ నాకు కాస్త పెట్టమను పిల్లాడు వెనకాల పడుతుంటే వాడికి ఇలా గోరుతో తీసి పెడితే వాడు ఆ వేడిని కూడా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగుందో అని మూతిని గుండ్రంగా చేసుకుని లోపల పెట్టుకుంటాడు కదా. అలా పిల్లవాడు తినేటంత వేడి ఉంటే చాలు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, చంటి పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు బాత్రూమ్ వెళ్తారు, అది ఎంత వెచ్చగా ఉంటుందో అంత వెచ్చగా ఉంటుంది. చంటి పిల్లలు ఇంట్లో ఉంటే ఇలాంటి అనుభూతులు బాగా కలుగుతూ ఉంటాయి కదా. ఎక్కడి నుంచో వేడిగా పడుతుందిరా అనుకుంటాం, ఎక్కడి నుంచి పడుతుంది? టైం చూసి వాడిని తీసుకెళ్ళబోతే పడుతుంది పాపం. ఆ వేడి ఉంటే చాలని చెప్తుంది శాస్త్రం. కనుక అలాంటి పాయసాన్ని వండి అమ్మవారికి, ఆ పాయసం గోరువెచ్చగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి, గబుక్కును వేసేయకూడదు. గోరువెచ్చగా ఉన్న పాయసాన్ని చక్కగా 3 గరిటెలతో, చిన్న స్పూన్లు, గరిటెలు అంటే ఇంత గరిటెగా మాత్రం కాదు, చిన్న స్పూన్ దగ్గర పెట్టుకుని ఆ ఉద్దరణితో అమ్మవారికి అభిషేకం చేసి చక్కగా అభిషేక పదార్థాన్ని చక్కగా ఒక గిన్నెలో పెట్టుకుని అమ్మవారిని మళ్ళీ శుభ్రం చేసుకుని మళ్ళీ
కుంకుమ గంధము పెట్టుకుని ఆ అభిషేకాన్ని చేసినటువంటి పదార్థాలతో నివేదాన్ని కూడా విడిగా తీసుకుని పెట్టుకుని మరి స్వామికి మరి ఇప్పుడు బ్రహ్మగారికి మరి దానం ఇవ్వమన్నారు కదా, ఇంతకుముందు మరి దానం తీసుకోవడానికి వండిన పదార్థాలు ఇవ్వద్దన్నారు కదా. అందులో రహస్యం ఏమిటంటే ఇది దానం ఇవ్వక్కర్లా. ఇంట్లో ప్రసాదం తీపి పదార్థం పాలతో చేసాము బెల్లంతో చేసామంటే తీపి పదార్థాలు తీపి నివేదనలు ఇంటి గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పక్కనే మా అన్నయ్య ఉంటాడు, మా వదిన ఉంటుంది, మా చెల్లెలు ఉంటుంది, మా అమ్మే ఉంటుంది పక్కన. గుమ్మం దాటి ఆ గుమ్మంలోంచి ప్రసాదం వాళ్ళకి ఇచ్చొస్తా కుదరదు. తీపి పదార్థం పాలతో చేసిన పదార్థం ఎప్పుడు కూడా గుమ్మం దాటి బయటికి వెళ్ళదు. ఇంటికి ఎంతమంది వచ్చినా పెట్టండి, మీ ఇష్టం, మీ ఓపిక. ఇంటికి ఎంతమంది వచ్చినా పెట్టండి, ఇంటి బయటికి తీపి పదార్థం వెళ్ళకూడదు. మరి తీపి పదార్థం ఇంటి బయటికి వెళ్ళకూడదు అన్నప్పుడు మరి పాయసాన్ని దానం చేయాలని చెప్పినప్పుడు మరి పాయసాన్ని ఎలా దానం చేయాలి? కాస పాలు, కాస బియ్యం, కాస బెల్లం, ఈ మూడింటిని సమపాలలో ఎలా ఉడికితే ఆ ప్రసాదం బాగుంటుందో అంత స్థాయిలో చక్కగా 3 గిన్నెలో పెట్టుకుని స్వయం పాకం వాళ్ళకి ఇవ్వాలి. పరవాన్నానికి సంబంధించినటువంటి నివేదన ఇచ్చేటప్పుడు కొంత ఆవునేతిని కూడా ఇవ్వాలి. దాంతోపాటుగా అందులో అభిషేకించేటువంటి 2 జీడిపప్పు ముక్కలు, 2 కిస్మిస్ ఆ గింజలు దాని మీద చక్కగా వేయడానికి, దాన్ని సుమధురంగా మార్చడం కోసం కాస్త ఏలక్కాయని కూడా దాని మీద వేసి, అంటే సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి స్వయం పాకాన్ని బ్రహ్మగారికి పున్నమి రోజు కనుక ఇవ్వగలిగేటువంటి శక్తి మనకుంటే దానివల్ల మోక్షము సిద్ధిస్తుంది, ఇంకేమీ లేదని చెప్తుంది. ఒక చిన్న దానం వల్ల అమ్మవారికి ఒక జీవితకాలం చేసినటువంటి పుణ్యం సిద్ధిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అందరూ సర్వులు తరించగలిగినటువంటి స్థితి ఇది కనుక అలా పాయసాన్ని చక్కగా ఇవ్వండి. దీనివల్ల ఎవరు ఆనందిస్తారు? ఈ పున్నమి నాడు మోక్షం ఎందుకు వస్తుంది? మోక్షార్హత ఎప్పుడు వస్తుంది? దేవతలందరూ నీకు సుఖాన్ని ఇస్తారు. పితృదేవతలు ఏం చేస్తారు? నిన్ను బాగుండేలా చేస్తారు, ఆశీర్వదిస్తారు. వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు బాగుంటాయో అప్పుడు నీకు మోక్షార్హత వస్తుంది. నువ్వు ధర్మంగా ఉంటున్నావు అని అర్థం. పితృదేవతలు అంత తేలిగ్గా నిన్ను ఆశీర్వదించరు. వాళ్ళు కూడా అనుగ్రహం నీ మీద పడుతుందంటే అంత ధర్మంగా ఉన్నామని అర్థం. ధర్మాన్ని ఎప్పుడు పడుకున్నావు మోక్షం ఆటోమేటిక్గా వస్తుందని అర్థం. కనుక పితృదేవతలు తృప్తి చెందుతారట పున్నమి నాటి పూజకి. అలాగే తర్వాత అమావాస్య తర్వాత మళ్ళీ పాడ్యమి నుంచి చతుర్దశి దాకా సేమ్ వ్యవహారం. పున్నమికి ఆవు పాలతో పరమాన్నం అన్నాం. అమావాస్య నాడు ఇది ఒక స్పెషల్ నివేదన, అద్భుతమైనటువంటి నివేదన. చిమ్మిరి చక్కగా నువ్వులు, తెల్ల నువ్వులు, నువ్వు పప్పు కాదు, ముడి నువ్వులు తెచ్చుకొని చక్కగా వాటితో బెల్లాన్ని మిక్స్ చేసి చిమ్మిరి చేసి ఆ చిమ్మిరిని అమ్మవారికి అభిషేకం చేసి ఆ చిమ్మిరిని అమ్మవారికి నివేదన చేసి, చిమ్మిరి మరి బ్రహ్మగారు తీసుకుంటారా? మళ్ళీ ఇందులో కూడా శని ఏమన్నా వచ్చేస్తుందేమో అని భయం. నిజం చెప్పాలంటే నల్ల నువ్వులు మంత్రయుక్తంగా తీసుకుంటే శని వస్తుంది, అంతే తప్ప దీపారాధన చేసుకుంటూ నల్ల నువ్వులు నూనె గ్లాసులు ఇవ్వవే అంటే ఆ మనిషి నుంచి ఈ మనిషికి తీసుకోవడానికి కూడా శని వెళ్ళిపోతుంది అంటే అంత తేలిగ్గా శని ట్రాన్స్ఫర్ అయితే అందరికీ ఇచ్చేయచ్చు మనం. అంత తేలిగ్గా ట్రాన్స్ఫర్ అవ్వడు. ఎవడి కర్మానుసారం వాడు శని దశను అనుభవించాల్సిందే. నువ్వుల్ని చేతిలో ముట్టుకుంటే శని రాదు. నువ్వు ముట్టుకోకూడని వాటిని, ఆనందించకూడనటువంటి ఐశ్వర్యాన్ని ఎవరి దగ్గర నుంచి స్వీకరించకూడదో వాడి దగ్గర నుంచి అన్యాయంగా స్వీకరిస్తే శని నీ జీవితంలోకి వస్తాడు. అది నువ్వు ఎన్ని దానాలు చేసినా ఉంటాడు. కనుక శనికి చేయవలసినటువంటి ఈ చిమ్మిరిని కనుక నివేదన చేయాలి అనుకుంటే తప్పనిసరిగా నువ్వు పప్పుని ఇస్తే బ్రహ్మగారు, నువ్వు ముడి నువ్వులు తీస్తే తెల్ల నువ్వులు ఇస్తే బ్రహ్మగారు తీసుకుంటారు, దోషం లేదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే వద్దులే అమ్మ అది తీసుకుని ప్రాయశ్చిత్తం ఏ దానం ఇందులో తీసుకున్నా. ఇంకోటి చెప్తున్నా, బ్రహ్మగారిని తక్కువ చేయడానికి అవకాశం లేదు. ఇందులో నువ్వు పైన చెప్పిన దానాల నుంచి కింద చెప్పిన దానాల దాకా నువ్వు రూపాయి ఇచ్చినా, ₹1 ఇచ్చినా, ₹10 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 500 ఇచ్చినా, 50,000 ఇచ్చినా తీసుకున్న ప్రతి దానికి ఆయన లోపల కూర్చుని ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. అంత తేలిగ్గా మనకి మళ్ళీ తెల్లారిన తర్వాత అంత పూజ మూల విరాట్టుకు చేసి అంత పూజ అనంతరం అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి ఎవరు తిట్టినా ఎవరు అన్నా ఎవరు ముట్టుకున్నా దేన్ని భరించకుండా అన్నీ కూడా ఆ మూల విరాట్టుకు సమర్పించి తద్వారా అందరికీ పుణ్యాన్ని అనుగ్రహించగలిగేటువంటి శక్తి ఆ బ్రహ్మగారికి లోపల ఉన్నటువంటి ఆయనకుంది. అవునా కదా? మనం ఏది ఇచ్చినా దానికి తగ్గ గాయత్రిని ప్రాయశ్చిత్తంగా ఆయన చేసుకోవాలి. చేసుకోకపోతే ఆయన అనుభవించే చాలా ఉంటుంది. మనం ఏదో దానం పుణ్యం అనుకుంటాం. మనకి పుణ్యం ఇచ్చేటంత దానం చేస్తుంటే మనకి ఆయనకేం రావాలి? మరి ఆ వచ్చేదాని నుంచి ఆయన ఎలా రక్షింపబడాలి? ఆయన ఎంతో శ్రమపడాలి. లోపల కర్మాన్ని సాత్వికం పరచుకోవడం కోసం ఆయన చాలా శ్రమపడాలి. కనుక ఆయన తప్పు పట్టకండి. అలా ఒకవేళ ఆయన తీసుకోనంటే అదే నువ్వుల్ని, అదే బెల్లాన్ని అదే ఆవుకు పెట్టచ్చు. ఏమండి ఈ మధ్య ఆ శని వచ్చేసి మేము కూడా సరిగా బతకలేకపోతున్నామని ఆవుల్ని పెంచే వాళ్ళు కూడా తీసుకోవట్లేదండి. ఏం చేయాలి? ఆ నువ్వుల్ని ఆ బెల్లాన్ని భావం చేస్తూ కాస్త ద్రవ్యాన్ని తీసి ఓ 200 300 అనుకుంటే దానిపైన ఇంకో ₹10 వేసి ఆ పెంచే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. ఆ డబ్బుల్ని ఈయనకి ఇవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఆ భావనని మనసులో పెట్టుకుని వీళ్ళకి నేను ఇది దానం చేస్తున్నా అనే భావనతో ఇవ్వగలిగితే అమ్మవారు ఆ స్థాయి
అనుగ్రహాన్ని నీకు అందిస్తుంది. కనుక చిమ్మిని ఇలా అమ్మవారికి నైవేద్యం చేసి అభిషేకం చేసి దానం చేసేటువంటి స్థితిని ఇస్తే దీనివల్ల సర్వదేవతా ప్రీతి అని చెప్పారు. సర్వదేవతలు అంటే ఇందులో దేవతలు ఉన్నారు, పితృదేవతలు ఉన్నారు. సర్వదేవతా ప్రీత్యర్థం ఈ అమావాస్య నాడు చేసేటువంటి ఈ చిమ్మిరి దానం అనేటువంటిది ఈ 16 తిథుల్లో సమస్తమైనటువంటి కర్మల్ని తొలగించుకునేటువంటి అవకాశాన్ని జీవులకు అందిస్తూ ఆ కర్మలు చేసిన తర్వాత వచ్చినటువంటి జనన మరణ చట్రంలో పడేటువంటి స్థితి నుంచి జీవుణ్ణి మోక్షం వైపుకు తీసుకెళ్తూ కేవలం నువ్వు ఓ మంత్రం చదివావా, ఓ పూజ చేసావా, ఎంత పూజ చేసావు, ఎంతసేపు కూర్చున్నావు అనే దానికన్నా దాని వస్తువుని తెచ్చుకోవడం. వస్తువుని తెచ్చుకోవాలంటే రేపటి తిథి ఏంటో గుర్తుండాలి, రేపు ఎలాంటి నైవేద్యం పెట్టాలో తెలిసి ఉండాలి, దానికోసం వ్యవహారం ముందే అన్నిటికీ రెడీ అవ్వి ఉండాలి. ఇలా ఒక పక్షం చేసిన, ఇలా నెలకి 2 పక్షాల్లో చేసిన, ఇలా కనీస పక్షంలో 3 నెలలు ఆపకుండా మొత్తం నెలంతా రోజు ఏదో ఒకటి దానము అభిషేకం లాంటివి చేసుకున్నా, అలా కాకుండా ఇలాంటి వ్రతాన్ని 1 సంవత్సర కాలం పాటు భార్యాభర్తలు కనుక ఒక నియమనిష్టలతో చేసుకుంటే అలాంటి వాళ్ళకి జీవితంలో కాదు అసలు మళ్ళీ పుట్టే అవకాశం ఎలాగో బ్రహ్మ ఇవ్వడు. దాంతోపాటుగా అసలు జీవితంలో నాకు ఇది లోటు ఉంది, ఇది బాధ ఉంది అనేటువంటి అవకాశం లేకుండా సర్వ సమృద్ధిని అమ్మవారు కలగజేస్తుంది అనేటువంటిది దేవీభావతం చెప్తుంది. ఒకవేళ నేను చేసుకోలేనండి, అంత శక్తి నాకు లేదు, మా ఆయన ఒప్పుకోడు ఒక విషయం, ధనం అంత లేదు రెండో విషయం, అన్ని పోనీ ధనాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, మా అత్తగారి ఇంట్లో ఇలాంటివన్నీ నమ్మరండి, మరి నేనేం చేసుకోవాలి? ఇన్నింటిలో నీకు ఏది వీలుగా ఉందో అది భర్తకి వరకు చెప్పుకోవాలి. ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకో. పాడ్యమి నుంచి అమావాస్య దాకా ఏదో ఒక తిథిని నియమంగా పెట్టుకో. నెలకు ఒకసారి, 2 రోజులు అని కూడా చెప్పను, ఒకసారి పున్నమి లోపల వచ్చేటువంటిది. ఏ పని పున్నమి లోపల చేసినా చంద్రుడు ఎలా వృద్ధి చెందుతాడో ఆ వృద్ధి కళలతో పాటు మనం చేసేటువంటి దానం కానీ, ఒక స్తోత్రం కానీ, పారాయణ కానీ వృద్ధి చెందుతుంది అనేటువంటిది పెద్దలు చెప్తారు. ఆ వృద్ధి చెందేటువంటి చంద్రుడి లోపల ఉన్నటువంటి తిథుల్లో కనుక నువ్వు ఒక దానం చేసుకుంటే, ఒక తిథిని సెలెక్ట్ చేసుకుని ఒక దానాన్ని నువ్వు కనుక ఒకసారి సంవత్సరానికి చేసుకుని అలా కొన్ని సంవత్సరానికి ఒకసారి దానం చేసుకునేటువంటి అవకాశం పొందినా ఇంకొక జన్మలో నీకు మళ్ళీ ఒకళ్ళ ముందు అర్థించగలిగేటువంటిది కాదు, 10 మందిని నీ కింద పెట్టుకుని బతికించగలిగేటువంటి స్థితిని పొందుతావు. అంటే అంత ఐశ్వర్యం అమ్మవారిస్తుంది. ఒక్క తిథి రోజు నువ్వు అలా చేసినా చాలు. ఒకటి, అత్తగారు ఒప్పుకోమైనా పర్వాలేదని శాస్త్రం చెప్తోంది సుమా, అత్తగారులు బాధపడద్దు. భర్త పర్మిషన్ లేకుండా మాత్రం ఏది చేయకూడదు. ఆయన పర్మిషన్ లేకుండా ఏమీ చేయకూడదు. అయితే మా ఆయన అస్సలు ఒప్పుకోడండి, అసలు దేనికి ఒప్పుకోడు, ఇలాంటి వాటికి ఆయన నమ్మడు. ఏదో నువ్వు చేసిందేదో తెలిసిందో చదువుకో అంతే తప్ప ఇలాంటివన్నీ నేను ఒప్పుకోనని ఆయన అంటే ఇప్పుడు నేనేం చేయాలి? అలాంటి భావనతో భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః. ఇవన్నీ చేస్తే కలిగే ఫలము చెయ్యకూడదు అని ఒక శాసనాన్ని బట్టి నీ పక్కన ఉండి నీతో ఇవన్నీ వద్దు అంటున్న వాళ్ళని అధిగమించో వ్యతిరేకించో నువ్వు పని చేసినా కూడా అమ్మ పెద్ద స్వీకరించదు. నువ్వు భావనతో చేశానన్న భావనతో కనుక నువ్వు ఉండి చేశాననేటువంటి భావనతో అమ్మవారి ముందు ఒక స్తోత్రమో ఒక గానమో చేసుకుంటే అందులో అమ్మవారికి చేసేటువంటి ఉపచారాలన్నీ వీటితో ఈ ద్రవ్యాలతో చేస్తున్నాననేటువంటి భావంతో కనుక నువ్వు చక్కగా మనసుతో ఆనందాన్ని అనుభవిస్తే అటువంటి ఆనందాన్ని నీకు అనుగ్రహించేటి తల్లి ఆ దుఃఖాన్ని నీకు దూరం చేస్తుంది. ఇన్ని వ్యవహారాలు చెప్పారు. చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుంది, చేశానన్న భావనని మనసులో కలిగితే ఏం చేస్తుంది. కనుక ఇంతకు మించి ఉత్తమమైనటువంటి పూజ ఏదన్నా ఉందా జగత్తులో? ఇంతకు మించి ఒక కాలాన్ని మనం ఇలా ఒక విధానంతో ఒక సాధన మార్గంలోకి కాలాన్ని తీసుకెళ్ళాలి అంటే ఏ కాలం ఎలా ఉపయుక్తంగా మారుతుందో చెప్పేటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే దేవీభావతం తప్ప ఇంకేమీ లేదు.